దిస్ సాయి చరణ్ వెల్కమ్ అవర్ ఛానల్ అండ్ సేమ్ టైం ఈరోజైతే స్పెషల్ గెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పేరు ఆదిత్య కొసరాజ్. అండ్ సేమ్ టైము 5,000కు దగ్గరగా డబ్బింగ్ చేశారనమాట. అండ్ సేమ్ టైం బాహుబలి మనం చూసాము. తెలుగు సినిమాని ప్యాన్ ఇండియా స్థాయిలో, అంటే తెలుగు వాళ్ళకి ఆదరణ లేదని ఒకప్పుడు చిరంజీవి గారు అన్నారు, కానీ తెలుగు వాళ్ళంటే ఇదిరా అని చాటి చెప్పిన సినిమా బాహుబలి. అండ్ అలాంటి బిగ్ మూవీలో చేశారు, చాలా అంటే కొన్ని వందల సీరియల్లో చేశారు. ఆదిత్య గారు అయితే మన ముందే ఉన్నారనమాట. మరిన్ని సినిమా విశేషాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? సూపర్. ఓకే, ఆల్వేస్ సూపర్. ఓకే, ఒక జనరేషన్ కాదు 3 జనరేషన్లు చూసారు మీరు. అవునండి, అవును. ఓకే, రామారావు కానివచ్చు, చిరంజీవి గారు కానివచ్చు, ఇప్పటి ప్రభాస్ గారు కానివచ్చు. ఎలా అనిపిస్తుంది టాలీవుడ్ ప్రస్తుతానికి? చాలా బాగుందండి, చాలా బాగుంది. అంటే అంత ముందు మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది బాహుబలికి ముందు. ఎందుకంటే అప్పుడు కొన్ని సినిమాలు ఫెయిల్ అవ్వటం, దానివలన తెలుగు వాళ్ళల్లో సరైన డైరెక్టర్ ఉన్నాడా లేడా, అసలు వాళ్ళ దగ్గర సత్తా ఉందా లేదా అని చెప్పి ప్రపంచానికి తెలియజేసే విధంగా ఎవరు లేరా అన్నట్టుగా అనుకున్నారు. ఉంటారు, డెఫినెట్గా ఉంటారు, ఒకడు ఉంటాడు ఎప్పుడు కూడా. దట్ ఈస్ రాజమౌళి గారు. ఆయన బాహుబలి చేసిన తర్వాత ప్రపంచం మొత్తం, యావత్ ప్రపంచం మొత్తం ఒకసారి అలా తిరిగి ఇలా ఒకసారి చూస్తుంది, మన తెలుగు పరిశ్రమ వైపు చూస్తుంది. అది నిజంగానే ఒక అద్భుతం. ఓకే, అద్భుతం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము ఫస్ట్ నుంచి వద్దాము, కొన్ని ఇయర్స్ వెనక్కి వెళ్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పట్లో అయితే డిజిటల్ వచ్చింది. ఒక యాక్టర్ కావడం చాలా అంటే కొంతవరకు టాలెంట్ ఉంటే కొంతవరకు దగ్గర ఉన్నారు అందరూ, కానీ మీరున్న రోజుల్లో చాలా కష్టం. ఏంటి, ఎలా వచ్చారు ఇండస్ట్రీకి? అసలు ప్రాపర్ ఎక్కడ మీది? మాది గుడివాడ అండి. ఓకే, గుడివాడ దగ్గర అంగళూరులోని ఒక చిన్న ఊరు, అంగళూరు ఆ ఊరి పేరు. ఓకే, అక్కడ నుంచి నేను అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఫోటోగ్రఫీ చేద్దామని బయలుదేరా. ఓకే, అప్పుడు డిగ్రీ లేదు నాకు, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ ఇయర్ అవుతుంది. దానికి డిగ్రీ లేదని పంపించేశారు అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. అప్పుడు అందులో రజనీకాంత్ గారు కానీ, కమల్ హాసన్ గారు కానీ, నాజర్ గారు, వీళ్ళంతా కూడా అప్పుడు దాంట్లో చేస్తూ ఉన్నారు. ఓకే, అంటే పక్క డిగ్రీ ఉండాలా సార్ ఫోటోగ్రఫీ చేయాలి? అప్పట్లో ఇప్పట్లో అవసరం ఓన్లీ ఫోటోగ్రఫీకి. ఓకే, యాక్టింగ్ అవసరం లేదు. యాక్టింగ్ అంతా 10th క్లాస్ ఇంటర్మీడియట్ సరిపోయేది. అప్పుడు సరిపోయేది. వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే, సారీ సార్ మీకు డిగ్రీ లేదు, వెళ్ళి ఇచ్చేసారని అంటే ఫినిష్ చేసుకొని వెళ్ళేసరికి అసలు ఆ కోర్సే తీస్తారు అందులో. అది ఒక రకంగా నాకు ఒక బ్యాడ్ లక్. ఎందుకంటే ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం ఫస్ట్ నుంచి. తర్వాత ఒక ఆర్టిస్ట్గా తప్పదుగా కాంప్రమైజ్ అయ్యాను. సాఫ్ట్వేర్ చదివి వ్యవసాయం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, అవునా కదా? అట్లాగే నేను కూడా ఆర్టిస్ట్గా రెడీ అయ్యాను. మా ఫాదర్ విష్ అది. మా ఫాదర్కి ఇష్టం నేను ఆర్టిస్ట్ అవ్వాలని. అలాగే ఆయన ఇష్ట ప్రకారం నేను అవ్వటం, తర్వాత దీంట్లోనే కొనసాగటం ఇప్పటి వరకు జరిగింది. అప్పుడు రోజుల్లో ఉన్న ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ చాలా గ్రేట్. ఎందుకంటే వాళ్ళది వచ్చి ఇప్పుడులాగా డిజిటల్ కాదు, డబ్బింగ్ అయినా సరే. అప్పుడు రోజుల్లో మాకు లూప్ సిస్టమ్ ఉండేది. లూప్ సిస్టమ్ అంటే దగ్గర మీకు నమ్మండి ఒక 7-8 మంది నుంచొని చెప్తే ఒక్కళ్ళు మిస్టేక్ చేస్తే మళ్ళీ 7గురు కంపల్సరీ చెప్పాలి. అంటే 7 మంది చెప్పాల్సి, 7గురు మళ్ళీ చెప్పాలి. అలా అదంతే, ఆ సిస్టమ్ అది. అంత టెక్నికల్గా చాలా తక్కువ. దాని తర్వాత యావిడ్ వచ్చింది, దాని తర్వాత ఇప్పుడు డిజిటల్ వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే చాలే సార్, ఏంటి చెప్పు, చాలే సార్, నెక్స్ట్ అలా అంత ఫెసిలిటీస్ వచ్చినాయి, మాకు అవకాశాలు వచ్చినాయి అనమాట. ఓకే, అండ్ సార్ ఇంకొక విషయం సార్, మీరు బ్లాక్ అండ్ వైట్ ఉన్నప్పుడు సినిమాలలో చేశారా? బ్లాక్ అండ్ వైట్ చేయలేదు, కలర్ చేశారు. కలర్ ఇష్టమైన కలర్ తర్వాతే మేము వచ్చాం. ఓకే, అండ్ ఇప్పుడు సార్ అది అప్పట్లో షూటింగ్, ఇప్పుడు మనం చూస్తున్నాము మార్నింగ్ 6కి లేస్తున్నారు, చేస్తున్నారు, ఓకే, కానీ అప్పట్లో షూటింగ్ ఎలా ఉండేది, అసలు ఎలా జరిగేది అసలు? దీని గురించి మీతో మాట్లాడాలి కంపల్సరీ. ఎందుకంటే అప్పుడు షూటింగ్స్ వచ్చామనుకోండి, కెమెరా ముందుకు వచ్చామనుకోండి, రీల్ సిస్టమ్ అది అనమాట. 300 feet 450 feet ఉండేది. ఆ ఫీట్ శ్రీకృష్ణార్జున విజయం చేశాను నేను. మీరు ఎవరైనా ఆర్టిస్టు అంటే టాలెంటెడ్గా లేరు అనుకోండి, వాళ్ళు ఎప్పటికి పైకి రాలేరు అక్కడ. ఎందుకంటే సింగిల్ టేకులో చేయగలగాలి, లేదు 2 టేకుల్లో చేయగలగాలి, లేదంటే ఒక బాక్స్ వేస్ట్ అవుతుంది. అయ్యో, మళ్ళీ కొత్త బాక్స్ ఎక్కించి మళ్ళీ చేయాల్సిందే. అందుకని మేమంతా చాలా అలర్ట్గా ఉండేవాళ్ళం చేసేటప్పుడు కానీ, డైరెక్టర్ చెప్పేది వినేటప్పుడు కానీ. మా డైలాగ్స్ ఇస్తే బైహార్ట్ చేసుకొని చాలా జాగ్రత్తగా బైహార్ట్ చేసుకునేవాళ్ళం. చేసుకొని రెడీ అంటే రెడీ,
వెళ్ళేవాళ్ళం. వెళ్ళిన తర్వాత దానికి సంబంధించినటువంటి యాక్టింగ్ కానీ అన్ని పర్ఫెక్ట్గా చేసుకునేవాళ్ళం. ఓకే ఆచార్య గారు ఓకే అంటే ఓకే. ఇప్పుడు సిస్టమ్ ఎలా ఉందంటే అప్పటికి ఇప్పటికి చిన్న తేడా చెప్తున్నాను. ఇప్పుడంతా ప్రాంప్టింగ్. మీకు సీన్ చూపించరు, సీన్ చెప్పరు, ఏమీ లేదు. అందరిని రమ్మంటారు, అందరిని లైన్లో నుంచోబెడతారు, ఒకసారి సీన్ చదువుతారు. దాంట్లో ఆ క్యారెక్టర్ మీ క్యారెక్టర్ రామూర్తి అని చెప్పేస్తారు. అవి మనం గుర్తుపెట్టుకోవాలి, ఎవరి తర్వాత ఎవరు ఫస్ట్ సెకండ్ థర్డ్ తర్వాత నాది, తర్వాత సెకండ్ తర్వాత నాది, మళ్ళీ ఫస్ట్ తర్వాత నాది అనేది గుర్తుపెట్టుకొని ఆ టైంకి అందుకొని చెప్పగలిగితే ఆర్టిస్ట్గా నిలబడతాడు ఇక్కడ. ఇవాళ ఉన్న పరిస్థితి. అప్పుడు అలా కాదు, పక్క అనమాట. ఇప్పుడు అదే సిస్టమ్ని రాజమౌళి గారు పాటించారు. బాహుబలి చేశాను, నాకు తెలిసి వీక్లీ ఒక సీన్ అట్లా చేసేవాళ్ళం. వీక్లీ ఆర్ 10 డేస్కి ఒక్క సీన్ అయ్యేది. కానీ పక్కా పర్ఫెక్ట్ అనమాట. ఏదైనా సరే ఆయన మీకు ఆ సభ సీన్లు కానీ 2000 మంది సోల్జర్స్ ఉన్నారు, మన పౌరులు వాళ్ళంతా ఉన్నారు. నరికేది తల ఒక్క నరుకుతాడు చూసారా, అప్పుడు ఆ టైంలో అంతమంది సభలో ఉన్నాను నేను. బాహుబలి గురించి మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఇంకో జన్మ లేదు నాకు, అంత అద్భుతమైన సినిమా చేయడం నాకు అవకాశం లేదు ఎక్కడ లేదు, ఉండదు కూడా. ఎందుకనంటే కొండ మీద అమ్మవారి దగ్గర విగ్రహం దగ్గర కూర్చొని చెప్తున్నాం, మంత్రాలు చెప్తున్నాను. రాజగురువు చేశాను నేను. దాంట్లో చెప్తూ ఉంటే ఇలా డౌన్ ఉంది. డౌన్ అంటే అటు నుంచి ఒక కొండ, ఇటు నుంచి ఒక కొండ, దూరంగా ఒక కొండ, ఇదంతా ఇట్లా వ్యాలీలాగా ఉంటుందన్న. అక్కడ ఒక చిన్న గుట్టలాగా ఉంటుంది. ఆ గుట్ట చుట్టూ 600 గుర్రాలు తిరుగుతున్నాయి, 8 ఏనుగులు తిరుగుతున్నాయి. ఆ యంత్రాలు ఉంటాయి చూసారా, ఇది మన బాణాలు వేసే యంత్రాలు, అవన్నీ ఒక 20-30 మంది తోసుకెళ్తున్నారు. ఇటు పక్కనేమో రాణా గారు, ప్రభాస్, తర్వాత రమ్యకృష్ణ గారు, కట్టప్ప గారు, నాజర్ గారు. 2 కళ్ళు చాలా ఇంకంతే. నా జన్మ లేదంటున్నాను, అందుకే ఇంకో జన్మంటూ లేదు. ఆ అదృష్టాన్ని కలిగించారు మహానుభావుడు రాజమౌళి గారికి, నాన్నగారు విజేంద్ర ప్రసాద్ గారికి సదా సర్వదా ఎప్పుడు రుణపడి ఉంటాను. అంత అద్భుతమైన అనమాట. నేను అనుకున్నా, అలా చూస్తున్నా ఇటు చూసినా జనమే. బా, ఈ కన్నుల పండుగ అంటారు చూసారా, మళ్ళీ ఎప్పటికైనా నేను చేయగలనా, ఎవరికి సాధ్యం కాదు అది, ఎవరికి సాధ్యం. అది కొన్ని విషయాలు ఉంటాయి, అది మనసులో అలా ఉండిపోతాయి, అదంతే. ఓకే సార్, ఇంకొక విషయానికి వస్తే ఇప్పుడు ప్రాంప్టింగ్ ఉందని చెప్పారు మీరు, అంటే మూవీస్ కూడా ప్రాంప్టింగ్ ఉందా ఇప్పుడు? ప్రాంప్టింగ్ అండి అంటే ప్రాంప్టింగ్ అంటే సీరియల్స్కే కదా ఉండేది, మూవీస్ కూడా పెడుతున్నారు, అలవాటు పడిపోయారు వాళ్ళు. ఓకే, అంటే మూవీస్కి ఉండే ఆ ఎక్స్ప్రెషన్స్ పలుకుతాయంటారా సార్, అంటే మనసులో నుంచి? అదేనండి నేను అనేది. ఏంటంటే ఇప్పుడు 3 లైన్స్ 4 లైన్స్ డైలాగ్స్ ఉన్నాయి అనుకోండి, ఉంటే క్లోజులు. ఇప్పుడు ఎంత వైడ్లో కంపల్సరీ మీకు ప్రాంప్టింగ్ తీసుకోకపోతే మనం చెప్పినా పక్కన వాళ్ళు చెప్పాలి కదా, అది చెప్పలేరు కదా. అలాంటప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే క్లోజెస్ అని దాన్ని సపరేట్ చేశారు. ఇప్పుడు ఇది వైడ్లో అయిపోయిన అంటే క్లోజ్లో 3 లైన్స్ 2 లైన్స్ డైలాగ్ ఎవడైనా చెప్తారు, అట్లీస్ట్ ఒక 2 సార్లు వినేని చెప్తారు. అది కూడా ప్రాంప్టింగ్తో చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ప్రాంప్టింగ్ అనేది మహాదరిద్రం. ఎందుకంటే మీకు యాక్టింగ్ చేయడానికి స్కోప్ ఉండదు. అవును సార్. ఏదైనా ఒక డైలాగ్ ఉందనుకోండి, చెప్తున్నాడు, చెప్పేటప్పుడు మధ్యలో డిస్టర్బెన్స్ ఎక్కడ వస్తుందంటే వినాలా, చెప్పాలా, చెయ్యాలా, ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలా, మనసులో నుంచి రాదు, అది ఊరిని లిప్ చివరి నుంచి. తర్వాత ఫేస్ కూడా అప్పటికప్పుడు మాకు సీనియర్స్ అలవాటైపోయి అన్నీ టక్ అని క్యాచ్ చేస్తాం కాబట్టి మాకు సరిపోతుంది. కానీ కొత్తగా వచ్చేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు, నేను చూస్తాను కదా, చాలా ఇబ్బంది పడుతుంటారు. ఓకే సార్, నాకు ఒక చిన్న డౌటు. ఒక యాక్టింగ్ అంటే ఒక వేరే వాళ్ళ క్యారెక్టర్లోకి వెళ్ళి, అది మనం కాదు, అక్కడ ఒక క్యారెక్టర్ని తీసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేసే జనాలకి, ఒక కథ చెప్పేది, ఒక కథలో భాగం ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని ఇప్పుడున్న డైరెక్టర్లు కొంతమంది, అందరినన్నా కొంతమంది ఎందుకు ప్రాంప్టింగ్ పెట్టి ఎందుకు చెడగొడుతున్నారు? సీరియల్స్ వరకేనండి అది ఎక్కువ. ప్రాంప్టింగ్ అనేది వాళ్ళకి టైం కావాలి, టైం సేవ్ అవ్వాలి. ఫస్ట్ పాయింట్ టైం సేవ్ అవ్వాలి, ప్రొడ్యూసర్ డబ్బులు మిగలాలి, ప్లస్ ఒక రోజు 3.5 ఎపిసోడ్లు చేస్తే కానీ ప్రొడ్యూసర్ డబ్బులు మిగలవు. ఎందుకంటే ఒక ఎపిసోడ్ డబ్బులు లొకేషన్స్కి వాటికి మిగతా ఖర్చులు పోయినా, ఒక ఎపిసోడ్ డబ్బులు ఆర్టిస్టులకి టెక్నీషియన్స్కి పోయినా, ఒక ఎపిసోడ్ డబ్బులన్నా మిగలాలిగా. అంటే 1 లక్ష రూపాయలన్నా మిగలాలి. వాళ్ళు చేసేది 1 మంత్లో ఒక 8 to 12 days చేస్తారు. ఆ మిగిలిన దాంట్లో కూడా ఇంకా వేరే ఖర్చులు కూడా ఉంటాయి వాళ్ళు. నేను అనేది ఏంటంటే ఇదంతా ఫీల్డు,
ఇవాళ రోజున ఒకప్పుడులాగా ఫ్రీగా లేదు, టైట్గా నడుస్తుంది. ఓకే. ఆ టైట్గా నడిచే దాంట్లో ఇప్పుడు ఛానల్లో ఏమంటారు, రేటింగ్ లేదనుకోండి, నిర్దాక్షిణ్యంగా తీసి పారేస్తారు. లేకపోతే ఒక ప్రైమ్ టైం నుంచి ఒకసారి ఏదో మధ్యాహ్నం పడేస్తారు. అవి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రొడ్యూసర్ సైడ్ కానీ అన్ని రకాలుగా రేపు నుంచి మీకు లేదు సార్ అని చెప్తారు. ఇది మాకు కన్యాదానం అని సీరియల్ చేస్తున్నాను నేను జెమినీలో. చాలా మంచి సీరియల్, చాలా 5 కూతుళ్ళు ఉంటారు నాకు, చాలా మంచి క్యారెక్టరు. ఫాదరు, ఒక అమ్మాయికి మ్యారేజ్ అవ్వదు, 4 అమ్మాయిలు మ్యారేజ్ అయ్యి ఉంటుంది, అల్లుళ్ళ దగ్గరికి వెళ్తుంటాడు, రియల్ ఎస్టేట్ చేస్తుంటాడు. ప్రతి కూతురి యొక్క ఇది మన వాళ్ళ అవసరాలన్నీ చూస్తుంటాడు. ఇన్ని చేస్తున్న మనిషికి చేస్తాను, ఆ మనిషికి ఎంత కష్టం ఉంటుంది, ఏడుస్తూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు, అన్ని రకాల వేరియేషన్స్ ఉన్నాయి దాంట్లో. ఛానల్ వాళ్ళకి ఏదో ప్రాబ్లం, మాకు తెలియదు ఎందుకు. వాళ్ళు మధ్యాహ్నం స్లాట్ వేస్తాం, అమౌంట్ తక్కువ ఇస్తాం. అలా ఎలా ఇస్తారు, మాకు కంపల్సరీ ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి మీరు కంపల్సరీ ఇంత అమౌంట్ ఇవ్వాల్సిందే అనేసరికి వాళ్ళు ఏమన్నారు, లేదండి అంత ఇవ్వలేము. నిర్దాక్షిణ్యంగా ఆపేశారు వీళ్ళు, ప్రొడక్షన్ సైడ్ ఆపేశారు. నాకు ఎల్లుండి షూటింగ్ ఉండదని నేను ఎదురు చూస్తున్నా, రాలేదు. ఏంటంటే అయిపోయింది కదా సార్ అన్నారు. అయిపోవటం ఏంటన్నా, ఇప్పుడు మనకి ఎంత షాకింగ్గా ఉంటుంది. రేపు నుంచి మీరు జాబ్ రావద్దంటే ఎలా ఉంటుంది, ఈ రీజన్ అంటే తెలియాలిగా మనకి. అలా కన్యాదానం అనే సీరియల్ ఆగిపోతే నేను చాలా షాక్ అయిపోయాను. అదే టైంలో నా ఇబ్బంది పడిన విషయం ఏంటంటే దేవత చేస్తున్నాను మా టీవీలో, చాలా ముమ్మరంగా మంచి 2 సీరియల్స్ 7 స్టేషన్స్కి వెళ్తున్నాయి. ఆ టైంలో దేవత కూడా ఆగిపోయింది. అది 2 సేమ్ ప్రాబ్లం. వాళ్ళకి ప్రొడ్యూసర్స్కి ఛానల్కి ఏదో ప్రాబ్లం వచ్చింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది. 6 months ఖాళీగా ఉన్నా. మీరు 6 months అని ఎంత ఇబ్బంది చెప్పండి. ఇప్పుడు మాకు ఇది తప్పితే వేరే ఉండదు, తెలియదు. ఆర్టిస్ట్ అనేవాడికి ఓన్లీ సినిమా సినిమా సినిమా, చేయలేము సార్, వేరేది కూడా చెప్పండి. తెలియనప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాల. నా అదృష్టం ఏంటంటే, చాలా అదృష్టం ఏంటంటే డబ్బింగ్స్ ఉన్నాయి. డబ్బింగ్స్ నన్ను చాలా సేవ్ చేశాయి. ఓకే, ఇదే అనుకుంటారు, ఒక పని కాకుండా కొన్ని పనులు నేర్చుకుని ఉండాలండి. ఒకే దాని మీద ఇప్పుడు ఏదో ఒకటి వర్కౌట్ అయిపోతుంది, 100% ఉండాలి. ఓకే. అది సార్, ఇంకొక విషయానికి వస్తే సార్, ఒక నటుడు మన ఇండస్ట్రీని నమ్ముకుంటాడు, ఒక సినిమా వైపు కానీ సీరియల్ వైపు కానీ తిరుగుతుంటాడు. కష్టాలు చాలా ఉంటాయి. మీరు ఎప్పుడైనా కష్టం ఫేస్ చేశారా? చాలాసార్లు. ఓకే, చాలాసార్లు. మెడ్రాస్ వెళ్ళిన కొత్తలో డైరెక్టర్స్ చుట్టూ పొద్దున్న నాకు సైకిల్ ఉండేది, సైకిల్ వేసుకొని. ఇప్పుడు కూడా సైకిల్ దొక్కుతారు, అదే సైకిల్ 32 సంవత్సరాల నుంచి, ఇప్పుడు కూడా సైకిల్ దొక్కుతున్నా, అదే సైకిల్ దొక్కుతున్నా. 33 years నుంచి అదే సైకిల్ వాడుతున్నా. ఓకే, నా అమ్మది ఫ్యామిలీలో ఒక మెంబర్. ఎందుకు సార్ అలా? అదంతే. తర్వాత 24 సంవత్సరాల నుంచి ఒక బండి తోలుతున్నా, అది నా ఇంట్లో నాకు ఒక నా ఫ్యామిలీ మెంబర్. అది చాలా సెంటిమెంటల్ ఫుల్ని. నేనేది ఏంటంటే, ఒక వస్తువు దానికి నా వల్ల కాదు అని ఆగిపోయినంత కాలం మనం వాడుకోవచ్చు. కానీ చిన్న చిన్న రిపేర్స్ వస్తాయి. రిపేర్స్ చేయించుకోక దాన్ని నెగ్లెక్ట్ చేసి అక్కడ గొడవలో పడేస్తే పాపం అమ్మా నాన్నైనా అంతే, ఎవరైనా అంతే. ఇప్పుడు మనం ఇంత ఆరోగ్యంగా ఉన్నాం, నిలబడతాను, పరిగెడతాను, అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో సంథింగ్ హెల్త్ ఇష్యూ వచ్చింది, మూలబడిపోతే గదిలో ఉంటాం. గదిలో ఉంటే ఏం చేస్తారు? పట్టించుకోరు. అదే పరిస్థితి ఆటికి ఏర్పడుతుంది. అందుకని అలాంటి పరిస్థితి ఎప్పుడు రాని మన వాటికి నేను చాలా బాగా చూసుకుంటానండి ఆ విషయం. అయితే ఆ సైకిల్ వేసుకొని మెడ్రాస్ మొత్తం తిరిగేవాడిని. ఓకే, ఎందుకంటే నాకు పెట్రోల్తో ఖర్చు లేదు, నా దగ్గర డబ్బులు ఉండే కావు. ఆ సైకిల్ వేసుకొని తిరిగి ఆల్మోస్ట్ అలా అన్ని కంపెనీస్కి వెళ్ళేవాడిని. బాలు మహేందర్ గారు డైరెక్టరు, ఆయన దగ్గర ఆయన బాలు మహేందర్ అంటే మీకు ఎలా చెప్పాలి, కమల్ హాసన్, సద్మా అంటే వసంత కోకిల, నిరీక్షణ, అలాంటి చాలా మంచి నేషనల్ అవార్డు మూవీస్ చేసిన డైరెక్టర్ గారి దగ్గర తమిళ్లో వన్న కుక్కళ్ళు అని చెప్పేసి ఒక సినిమా నేను చేశాను, వన్ ఆఫ్ ది హీరోగా ఆయన దగ్గర. సూపర్ చేశాను. నాకు చాలా అదృష్టం, చాలా గొప్పగా చెప్పుకునేది. నా లైఫ్ టైం అవార్డు లాంటిది ఏదన్నా ఉంది అంటే ఒకటి నాకు జేసుదాస్ గారు ప్లేబ్యాక్ పాడారు. అదొకటి నేను చాలా అన్నమాట. ఆస్కార్ అవార్డు కన్నా ఎక్కువ నాకు. ఇప్పుడు చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, నాకు ఆయన అంటే అంత ఇష్టం. ప్రసాద్ ల్యాబ్లో ఆయన పాట పాడుతుంటే, రికార్డింగ్ జరుగుతుంటే మార్నింగ్ 7 o'clock వెళ్ళి నైట్ 8-8:30 దాకా అలా నుంచున్న పచ్చి మంచినీళ్ళు తాకుండా మీరు నమ్ముతారా? అవునా? ఆయన ఎక్కడ వెళ్ళిపోతారా డోర్ ముందు అలాగే నుంచున్నా. 8:30కి బయటకు వచ్చారు ఆయన. బయటికి రాగానే సార్ కలైపుల్లి దాను ప్రొడ్యూసర్ అన్నమాట, అంటే రామానాయుడు లాంటి ప్రొడ్యూసర్ ఆయన.
ఆయన చెప్పాను సార్ పంపించారండి అంటే, ఓ సార్ మీరు పాడుతున్న నా కోసమేనండి అంటే, ఓ అప్పుడియా, ఓ వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా బాగా వచ్చిన సాంగ్ అని చెప్పేసి అని ఆయన అప్రిషియేట్ చేసి వెళ్ళిపోయారు. నాకు ఆయన్ని ఒక సాక్షాత్తు ఒక దైవాన్ని చూసినట్టు అనిపించింది. ఎందుకనంటే అయ్యప్ప స్వామి టెంపుల్కి ఆయన ఎలా చేయాలి స్టార్టింగ్లో, ఇవాళ ఆయన రాజగురువు, డైరెక్ట్గా అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తారు. ఎందుకు చేయలేదు సార్? ఆయన క్రిస్టియన్ అని, అయ్యో క్రిస్టియన్, కేవలం క్రైస్తవుడు అని చెప్పి చేయరా. ఆ అయ్యప్ప స్వామి మీద పాటలు పాడుతుంటే అద్భుతంగా పాడేవాడు ఆయన. ఆ పాటలు పాడుతుంటే ఆ పాటలు ఏంటి మెల్లగా టర్న్ అయిపోయారు. అయిపోయి స్వామి దర్శనానికి డైరెక్ట్గా ఆయనకి అవకాశం ఇచ్చారు. అంటే అప్పట్లో ఉండేవే సార్ క్రిస్టియన్ ముస్లిం వీళ్ళ గుళ్ళో పంపించకూడదని? ఎక్కువ ఇప్పుడే లేవు. మనం ఇప్పుడు మనం ఇక్కడ వర్క్ చేసిన మనం ఎవరు తెలియదు, మనకు అవసరం లేదు. టాలెంట్ ఉందా పైకి వస్తాం, టాలెంట్ లేదా, కానీ ఏదో పని ప్రపంచంలో చేయడానికి ఉంటూనే ఉంటుంది. మన కోసం చేయాలి, ఎక్కడ ఓడిపోకూడదు. నేను చెప్పేది ఇప్పుడు అది, ఎప్పుడు ఓడిపోకూడదు, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఓకే సార్, ఇప్పుడు మనం చూస్తున్నాము ఇప్పుడున్న యాక్టర్లలో నేను చాలామంది గమనిస్తున్నా డెడికేషన్ లేదు. ఏదో ఊరి నుంచి ఇండస్ట్రీకి వచ్చేసినామా, ఒక 2 నెలల్లో హీరోలు అయిపోవాలి, అది అయిపోవాలని వస్తారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు అసలు? డబ్బులు అండి, ఓకే డబ్బులే, కేవలం డబ్బులు మాట్లాడిస్తాయి. నేను దగ్గర 32 సంవత్సరాలు అయింది ఇండస్ట్రీకి వచ్చి, 33వ సంవత్సరం. అప్పుడు మీరు పుట్టి ఉండరు కూడా, 33 సంవత్సరాలు అయినా కూడా నేను ఒకే బైక్ మధ్యలో 1-2 సార్లు కారు తీసుకెళ్ళాను కానీ లొకేషన్కి, అది కూడా మా మేనల్లుడికి తీసుకెళ్ళాను. నాకంటూ ఈ రోజు వరకు కారు కొనుక్కోవాలి, నాకు ఇష్టం లేదు కారు అంటే. ఎందుకని ఈ ట్రాఫిక్ ఇవన్నీ నాకు నచ్చదు. బండి అనుకోండి నా ఇష్టం, ఎక్కడికైనా సరసర దూరి డివైడర్ ఎక్కుతానా, కిందకి వెళ్తానా, లేకపోతే సిగ్నల్ దగ్గర మనం కంపల్సరీ రూల్స్ పాటిస్తాను. చాలా పర్ఫెక్ట్ ఉంటాను నా విషయంలో. హెల్మెట్ లేకుండా నేను ఎక్కడికి బయటికి వెళ్ళను. అలా వెళ్ళి టైం అంటే టైం, మీకు 8 o'clock లొకేషన్ ఉండాలనుకోండి, 7:30 బయలుదేరితే 30-40 కిలోమీటర్స్ 8 o'clock ఎట్లా ఉండగలుగుతాను నేను? కేవలం 2-wheeler కాబట్టి ఉండగలను. కార్ అయితే ఉండలేము సార్, కార్ అయితే ఉండలేము. ఈ ట్రాఫిక్లో వెళ్ళలేము మనం, ఎందుకంటే హైదరాబాద్ ట్రాఫిక్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. వచ్చేటప్పుడు అదే ప్రాబ్లం. నేను వాళ్ళ వెహికల్స్లో వెళ్ళను. పొద్దున్న ఫస్ట్ ఎక్కించుకుంటారు, వాళ్ళని ఎక్కించుకొని అందరిని ఎక్కించుకొని 8-8:30 అవుతుంది. రిటర్న్ కూడా అందరిని దించిన తర్వాత లాస్ట్లో దించుతారు, మళ్ళీ ఫస్ట్ బండి మళ్ళీ నాకే పెడతారు. ఎందుకు ఆ ప్రాబ్లం? ఎంత హ్యాపీగా నా బిడ్డ ఉందిగా తీసుకెళ్తుంది అనుకుంటా, చక్కగా తీసుకెళ్తారు. టైంకి వెళ్తాను, హ్యాపీగా వర్క్ చేసుకుంటాను, టైంకి వచ్చేస్తాను. దగ్గర ఇప్పటికీ 22 సంవత్సరాలు అయింది అది కొనుక్కొని, 24 సంవత్సరాలు అయింది బండి కొనుక్కొని. 24 సంవత్సరాల్లో 24 వేసవకాలాలు చూసింది, 24 వర్షాకాలాలు చూసాను, 24 శీతాకాలాలు చూసాను. ఆ బండి తట్టుకుంటూ నేను తట్టుకుంటున్నాను కదా. ఇప్పుడు ఆ ఏజ్లో కూడా అది నాకు ఎక్కడ ఇంత ఒక్కరోజు కూడా ఇన్ని సంవత్సరాలు 33 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా 1-2 సార్లు పంచర్లో ఆగింది కానీ, లేకపోతే ఏ రోజు నన్ను ఇబ్బంది పెట్టలే. దాన్ని అలా చూసుకుంటాను. అంటే ఒక మెకానిక్ అన్నాడు నాతో, బండి 40 యువతలు వెళ్తే, అంటే 40 యువతలు వెళ్తే స్పీడ్లో మన మాట వింటుంది, అవతల వెళ్తే మనం బండి మాట వినాలి అంతే. ఓకే, మీరు 40 లోపలనే వెళ్తారా? అలా ఏం లేదండి, ఓకే వెళ్తాను, స్పీడ్గానే వెళ్తాను. ఎందుకంటే టైంని బట్టి కొంచెం స్లోగా వెళ్ళేదంటే పని ఏం లేదు. ఎందుకు స్పీడ్ వెళ్ళాలి, అర్జెంటుగా వెళ్ళాలి, కంపల్సరీ ఎవరైనా వెళ్తారు. ఓకే సార్, ఇంకొక విషయానికి ఏంటంటే ఇప్పుడున్న సీరియల్స్లలో అంటే ఒకప్పుడు 6కు ప్యాకప్ ఈవినింగ్, ఇన్ సేమ్ టైం ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ వెళ్తే నైట్ 11 కావచ్చు 10 కావచ్చు అని అంటున్నారు కొంతమంది ఆర్టిస్టులు. చెప్పారు నాతో. మీకు దాని గురించి మాట్లాడాలి. ఒక్కటి ఏంటంటే, ఫస్ట్ పాయింట్, ఇప్పుడు బెంగళూరు నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఆర్టిస్టులు చాలా మంది వస్తారు. ఒకప్పుడు అలా కాదు, దగ్గర ఒక 15-20 years ఇక్కడ లోకల్ ఆర్టిస్టులే పనిచేసేవాళ్ళు. తర్వాత మెల్లమెల్లగా బయట ఛానల్స్ వచ్చాయి, మన ఛానల్స్ కావాలి. ఈటీవీ, దూరదర్శన్, ఈ సప్తగిరి ఇవన్నీ కూడా మన ఛానల్స్. బయట జీ తెలుగు, తర్వాత మా టీవీ అన్నీ కూడా బాంబే నుంచి వచ్చి వాళ్ళ ప్రొడ్యూసర్స్ ఇక్కడ ఛానల్స్ పెట్టుకొని వాళ్ళు రన్ చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే అక్కడ హిందీలో బ్యూటీగా ఉండే ఫ్రేమ్స్ చూసుకోవటం కానీ, ఆర్టిస్టులు కూడా చక్కగా అందంగా ఉండటం కానీ, డ్రెస్సింగ్ కానీ అంతా ఉంటుంది చూసుకొని అలవాటైపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత అదే పద్ధతి కావాలంటే ఏం చేస్తారు? అందంగా ఉన్న వాళ్ళని ఎత్తుకుంటారు. బాగా చేస్తారా లేదు, వాళ్ళకి మా డైలాగ్స్ రావు, చెప్పడం రాదు. డబ్బింగ్ వాళ్ళే బతికిస్తున్నారు వాళ్ళని. డబ్బింగ్ చెప్పేవాళ్ళు మాత్రమే వాళ్ళు బతికిస్తున్నారు. లేకపోతే వాళ్ళుగా ఓన్గా వచ్చి డైలాగ్స్ చెప్పమానండి, విత్ ఇన్ సెకండ్ డే వెళ్ళిపోతారు వాళ్ళు.
డబ్బింగ్ వాళ్ళే బతికిస్తున్నారు వాళ్ళు. అయితే వాళ్ళకి అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ ఇస్తారు, వాళ్ళని తీసుకొస్తారు. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే, చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, ఇక్కడ తెలుగు వాళ్ళని ఎందుకు మీరు ఎంకరేజ్ చేయలేకపోతున్నారు ఏంటంటే, మన వాళ్ళు టైం అయిపోయి వెళ్ళిపోతాం సార్ అంటారు. ఇల్లు దగ్గర కదా, ఇంటి దగ్గర ఫోన్లు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. వాళ్ళు అట్లా కాదు కదా, అక్కడి నుంచి వస్తారు, వాడికి ఏ పని ఉంది, 11 అయినా 12 అయినా 1 గంట అయినా చేస్తాడు. పోతే వెళ్తాడు, రూమ్కి వెళ్తాడు, భోజనం చేస్తాడు, పడుకుంటాడు, మరి పొద్దున్నే 7 ఇంటికి 8 ఇంటికి బయలుదేరుతాడు, వస్తాడు, వాళ్ళు షూటింగ్లోనే ఉంటాడు రోజంతా. సో వాళ్ళకి వేరే వ్యాపకం ఉండదు. మనకేంటంటే అమ్మకి బాగాలేదు, నాన్నగారికి బాగాలేదు, గబాల్ని హాస్పిటల్కి వెళ్ళాలి, కంపల్సరీ మనం వాళ్ళని అక్కడ ఏదో సీన్స్ రాసుకొని ఉంటారు మన మీద. ఇవన్నీ అంటే మనం ఇలా చెప్పుకుంటే మా గురించి మేము చెప్పుకున్నట్టే ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, ఇంతకీ ఆర్టిస్టులకి అనేది అంత న్యాయం ఏం జరగట్లేదు. రీజన్ ఏంటంటే, పెద్ద ఆర్టిస్ట్ని బెంగళూరు నుంచి తీసుకొచ్చారు, వాళ్ళకి 15, 20, 25 ఇస్తారు. ఇచ్చినప్పుడు 20,000, 25,000 ఇచ్చినప్పుడు 2 days వరకు ఒక్కరోజు చేస్తే కానీ వాళ్ళకి వర్కౌట్ కాదు. సో మామూలుగా 5,000, 6,000 ఇచ్చే ఆర్టిస్టులు అందరినీ పక్కన కూర్చోబెట్టి మ్యాక్సిమం వాళ్ళ వర్క్ అంతా లాగేస్తూ ఉంటారు. వాళ్ళు వర్క్ లాగాలంటే ఏమవుతుంది, 2 days వర్క్ లాగాలంటే నైట్ 10, 11, 12 అవుతుంది, 1 కూడా అవుతుంది కదా. ఆగినప్పుడు అంతవరకు వీళ్ళు కూడా వెయిట్ చేస్తుండాలి, కంపల్సరీ. అవన్నీ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్. అండ్ నేను ఒక సీరియల్ షూటింగ్కి వెళ్ళాను సార్, ఫ్రెండ్ ఒక అమ్మాయి చేస్తుంటే ఫస్ట్లో వచ్చిన కొత్తలో తోడుగా వెళ్తే అక్కడ ఒక సీరియల్ పేరు ఎందుకులేండి, ఇక్కడ సిటీ అవుట్స్కట్స్లో ఒక ఫామ్ హౌస్లో జరుగుతుంది. యాక్టర్లని బండ బూతులు తిడుతున్నారు డైరెక్టర్, అమ్మ నా బూతులు. అండ్ కో డైరెక్టర్ని కూడా, ఈయన వయసు చూసుకుంటే డైరెక్టర్ వయసు ఒక 40 ఏళ్ళు అలా ఉండొచ్చు, కో డైరెక్టర్ వయసు చూసుకుంటే దాదాపు ఒక ఉండొచ్చు, పెద్దోడే ఉండొచ్చు. అమ్మ నా బూతులు తిడుతున్నారు. సరే ఇట్లా ఉన్నాయా, తిడతారు అసలు ఇప్పుడున్న జనరేషన్లో కూడా? అదే చెప్తున్నానండి. యాక్చువల్గా ఏంటంటే, సంస్కారం లేక వర్క్ టెన్షన్తో ఆ ఫ్రస్ట్రేషన్, ఇంట్లో ఫ్రస్ట్రేషన్స్ అన్నీ ఏం చేయాలో తెలియక అలా తీర్చుకుంటారు. కానీ ఆ పక్కన ఆడపిల్లలు ఉన్నారే, వాళ్ళ ముందు ఇలా మాట్లాడొచ్చా అనేది సంస్కారం లేక చేసే పనులు అయ్యి. సంస్కారం ఉన్నాడు ఎప్పుడో మాట్లాడ్డాడు, కంట్రోల్ చేసుకుంటాడు, పద్ధతిగా ఉంటాడు, అమ్మాని పలకరిస్తాడు. అంతేగాని బూతులు మాట్లాడాడు అనుకోండి, వాడికి లేదు, అంతే. వాడికి నాలెడ్జ్ లేదు, వాడికి అవగాహన లేదు, వాడికి ఏదో డైరెక్టర్ అయిపోవాలంటే వచ్చాడంతే, చేసేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు అంతే, చూడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు అంతే. ఎవరన్నా మాట్లాడతారా ఇంట్లో, పెళ్ళాన్ని మాట్లాడితే ఊరుకుంటుందా, ఈడ్చి చెప్పు తీసి కొడుతుంది. అమ్మను మాట్లాడితే ఊరుకుంటుందా, బిడ్డను మాట్లాడితే ఊరుకుంటుందా? ఇది ఎలా మాట్లాడతారండి ఆడపిల్లల్ని? ఉన్నారు ఎదవలు, చాలామంది ఉన్నారు, నేను చాలామంది చూస్తున్నా కూడా. ఎందుకంటే మేము ఏం మాట్లాడలేము, ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి అనలేము. ఏమన్నా నిజం మాట్లాడితే నిష్ఠూరం అయితే ఇట్లా అనుకుంటాం అంతే, పోనీ నుంచి వదిలేయటం అంతే. వాళ్ళు బాధపడతారు, వాళ్ళు ఇన్నర్ వాయిస్ అడగండి. బూతులు మాట్లాడుతున్నారు కదా ఆడపిల్లలు, ఇన్నర్ వాయిస్. ఒక అమ్మాయి తిట్టి చచ్చిపోతారు, ఒక అమ్మాయి తిట్టుకుంటుంది, చచ్చిపోతారు. అవును సార్, ఆమె ఇన్నర్ వాయిస్ విన్నారంటే వీళ్ళు చచ్చిపోతారు వాళ్ళు. ఒక అమ్మాయి తిట్టుకోవడం అయితే నేను చూసా. అండ్ సార్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడున్న దాంట్లో అంటే ఇంతకుముందుకు మనం చూసాం సార్, అండ్ ఒక అవకాశాల కోసం అమ్మాయిలు వెళ్తే, స్టూడియోలోకి వెళ్తే కమిట్మెంట్లు అడగాలి, ఇవ్వాలి, మూవీస్లో ఎక్కువ ఉన్నాయండి. అండ్ మూవీస్లో, సీరియల్స్లో కూడా తక్కువ. మూవీస్ అంటే అసలు స్టార్టింగ్ ఫస్ట్ మెట్టు ఎక్కిన దగ్గర నుంచి లాస్ట్ వరకు అట్లా. మొన్న మధ్యన దాని గురించి కాస్టింగ్ కోచ్ అని చెప్పి రచరచయిని అది ఒక్కటి సార్. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా సరే సౌండ్ వచ్చిందా అదంతే. నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను. ఎందుకనంటే నాకు వేషం కావాలి, నీకు వేరే కావాలి. వేషం కావాలంటే నువ్వే వెళ్ళి, సార్ మీ ఇష్టం సార్, ఏమైనా పర్లేదండి, కరెక్ట్ అంటారా సార్? అలా చేసే పిల్లలు కూడా ఉన్నారు. నేను చాలా సార్లు చూశాను, విన్నాను, డైరెక్ట్ చూసిన సాక్షిని కూడా నేను ఉన్నాను. చేస్తారు వాళ్ళు. ఏంటంటే వాళ్ళకి అవసరం లేదు, నేను ఎట్లా కూడా స్క్రీన్ మీద కనపడాలి అంతే. దాని ఫలితం ఏంటి, సిన్సియర్గా ఉండే ఆడపిల్లలకి దెబ్బ. ఇప్పుడు ఇంకేంటంటే సార్, ఇప్పుడు నిజాయితీగా ఇలా చేస్తే ఇండస్ట్రీలో నిలబడతావు, నువ్వు కష్టపడితే ఎప్పటికే నిలబడతావు. ఇలా అడ్డదారి తొక్కితే వర్కౌట్ అవుతుంది అంటారా సార్? అదే సార్ నేను అనేది, టాలెంట్, అదృష్టం ఏంటి, నిజాయితీ ఉన్నవాళ్ళు ఎప్పుడు నిలబడతారు. టాలెంట్ మెయిన్, మెమరీ కావాలి.
డబ్బింగ్ ఆర్టిస్ట్కి కానీ కావాల్సిన ఫస్ట్ మెమరీ, ఇచ్చిన డైలాగ్ని కరెక్ట్ టైంలో చెప్పగలగటం. మీరు చెప్పారు కదా ఇందాక అన్నాను చూసారా, ప్రాంప్టింగ్ని చెప్పటం కాదు, డైలాగు అసలు దాని మీనింగ్ ఏంటి తెలియకోకుండా ఏదో ఆడు చదువుతున్నాడు మనం చదివితే కాదుగా, మెమరీ కావాలి. మెమరీ ఉన్న ప్రతి వాళ్ళు పైకి వచ్చారు. ఇప్పుడు అజయ్ ఘోష్ గారు ఉన్నారు, మేము శ్రీ భాగవతం, శివలీలలు, బాపు గారి దగ్గర కానీ, ఉదయ భాస్కర్ గారి దగ్గర కానీ, మీర్ గారి దగ్గర కానీ లెజెండ్స్ వాళ్ళు, టీవీ మీడియాలో లెజెండ్స్. వాళ్ళ దగ్గర మేము వర్క్ చేస్తున్న టైంలో అచ్యుత్ అన్నయ్య చనిపోయారు, అచ్యుత్ గారు కానీ, ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్, 5 పేజీలైనా సరే. మన ఇప్పుడు నేను చెప్పాను చూడండి అజయ్ ఘోష్ గారు, ఆశ్చర్యపోయేవాడిని అసలు ఎంత మెమరీ అక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి. 4 పేజీల డైలాగులు 5 పేజీల డైలాగ్ ఒకసారి చూసుకొని ఎలా చెప్పేస్తాడు ఆయన. అదేంటంటే బై బర్త్ వస్తుంది, అది బై బర్త్ వస్తుంది అంతే, అది ఒకటి చెప్తే రాదు అది. ఓకే. అండ్ సార్ ఇంకొక విషయానికి వస్తే 3 జనరేషన్ల యాక్టర్ మీరు. ఎప్పుడైనా ఒక చిన్న యాక్టర్ ఇగోకి ఇబ్బంది పడ్డారా మీరు? అంటే ఏదో ఒక సీరియల్ హీరో కానీ వచ్చు, సినిమా హీరో కానీ వచ్చు, అంటే మీరు ఎప్పటి నుంచి అంటే షో చేస్తారు కదా నేనే హీరో అన్నట్టు. మీకు చెప్తాను, నేను ఇప్పుడు సరదాగా అందరిని కలుపుకొని వెళ్తాను తప్పితే నేను ఎవరిని, పిల్లల్ని అయితే బాగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది చెప్పినాను. కలియుగ రామాయణం అని చెప్పి ఒక సీరియల్ జరుగుతుంది. ఇది జరిగి దగ్గర నియర్లీ ఒక 10 years అవుతుంది. ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, వెనకాల ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, వచ్చాడు, డైలాగ్ చెప్పలేకపోతున్నాడు, కొంచెం లెంగ్తీ డైలాగ్ చెప్పలేకపోతుంటే ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడా అని నేను ఆలోచించి అతనికి దగ్గర వెళ్ళి, నాన్న నువ్వు ఆ పలానా చోట నువ్వు ఇబ్బంది పడుతున్నావు అదే కదా అంటే, వచ్చి చెయ్యి అన్నాడు. నన్ను షాక్ అయిపోయాను. ఓ మై గాడ్, సరే ఓకే నాన్న ఓకే అన్నాను. అయిపోయింది, చేసాడు. అయిపోయిన తర్వాత వచ్చి చేతులు పట్టుకొని బతిమాలాడు, సారీ అంకుల్, సారీ ఏమనుకోబాకండి, నేను ఇట్లా అంటాం తప్పే, నాది తప్పే అన్నాడు. ఇలాంటి వాళ్ళు ఇలా మాట్లాడేవాళ్ళు తెలుసుకున్నా కూడా వాళ్ళు చేసిన తప్పేంటి తెలుసుకున్నా కూడా వాళ్ళని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఎదుటి వాళ్ళని ఎవరన్నా పెద్దవాళ్ళు చెప్తే తీసుకోకుండా చెయ్యి అనే ఈగోయిజంతో వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకే నష్టం, మనదేం ఉండదు. నేను టేక్ ఇట్ ఈజీ, అది ఎప్పుడు మర్చిపోయాను కూడా. అలా కొన్ని ఉంటాయి. ఒక డైరెక్టర్, అదే దాంట్లో ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఆ డైరెక్టర్ ఏమన్నారు తెలుసండి, సార్ గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా? అంతకుముందు తీర్పు సినిమాలో ఆయన కో డైరెక్టర్, బాగున్నారా సార్ అని. బాగున్నాను, అది చాలా ఉన్నావు, బాగున్నాను. ఏంటంటే రామానాయుడులో డబ్బింగ్ ఉండి వచ్చానండి. సరే అని చెప్పి వెళ్ళిన తర్వాత పలకరిస్తే అంత అయిన తర్వాత ఉప్పలపట్నం అంటారు డైరెక్టర్ దానికి. ఆయన వచ్చి ఆదిత్య గారు బాగున్నారా, బాగున్నా అంటే మన దాంట్లో ఏమైనా వేషం చేతుర్లేండి చెప్తాను అని చెప్పి ఆయనే అన్నాడు. అయిపోయింది, వెళ్ళాను. తర్వాత మళ్ళీ 3వ రోజు 4వ రోజు అక్కడ వెళ్తుంటే అదే జరుగుతుంది సీరియల్. సరదాగా వెళ్ళాను, అంతా మన ఫ్రెండ్సే కదా అని చెప్పి వెళ్తే, సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ సార్ అన్న ఆయన్ని. ఏంటి చేజింగా, ఇలా వెనకబడితే కానీ వేషాలు ఎవరు అనుకున్నావా ఏంటి అన్నాడు. ఇలాగన్నాడండి, దిగ్గుమంది మనసు. సారీ అండి, మీరు వేరే ఉద్దేశం అనుకున్నాను, సారీ అండి చెప్పి వెళ్ళిపోయాను. బుర్రలో ఉంటుంది అది, హట్ అవుతుంది, ఈగో హట్ అవుతుంది. అయిపోయిన తర్వాత 4వ రోజు కాల్ వచ్చింది అదే కంపెనీ నుంచి, హీరోయిన్ ఫాదర్ వేషం. ఆదిత్య గారు మిమ్మల్ని అనుకుంటున్నాము, రావాలండి కంపల్సరీ అని చెప్పి ఉప్పలపట్నం గారు ఫోన్ చేశారు. వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ఎవరైతే డైరెక్టర్ నన్ను అన్నాడో ఆయన ఇలా చూసుకుంటా వచ్చాడా ఫాదర్ వచ్చాడా, క్యారెక్టర్ వచ్చాడా అన్నాడు. వచ్చాడు సార్, అయితే రమ్మను అన్నాడు. అనగానే నేను అదిగో సార్ అక్కడ ఉన్నాడు అన్నాడు. అటు తిరిగి నుంచోను అన్నా. నేను దగ్గరికి వచ్చేసి ఆదిత్య గారు మీరేనా అన్నాడు. ఇటు తిరిగి చూశాను, ఒక పక్కన వాటేసుకొని సారీ భయ్యా నేను ఏదో ఫ్రస్ట్రేషన్లో అన్నాను. అంటే ఎలా ఉంటాయంటే కొన్ని వాళ్ళు ఏ ఫ్రస్ట్రేషన్లో ఉన్నా ఎలా ఉన్నా కూడా ఎదుటి వాళ్ళు హర్ట్ చేసే హక్కు ఎవరికి లేదు. తర్వాత దగ్గర 1 year కలిసి చేసాం, అది వేరే విషయం. ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉంటాయి. ఓకే, వాళ్ళ కోపానికి ఆర్టిస్టులు బలి కావాలి, అంతే. ఓకే, మీరు మంచివారు కాబట్టి వచ్చారు, వేరే వాళ్ళు అయితే అర్థం చేసుకోవాలండి ఎదుటి వాళ్ళని. ఇప్పుడు కోపం వచ్చింది, ఇప్పుడు మీకు నా మీద కోపం వచ్చింది, ఎందుకు వచ్చిందని ఆలోచించాలి. కానీ నువ్వు నన్ను అంటావు అని చెప్పి తిరిగితే విచక్షణ ఉంది అక్కడ. ఓకే, ఇద్దరు కొట్టేసుకుంటాం అంతే, తిట్టేసుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ కూడా సారీలు చెప్పుకుంటాం, మళ్ళీ కలుస్తాం. ఈ మధ్యలో దీన్ని జరుగుతుంటాయి, అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఓకే సార్, ఇంకొక విషయానికి వస్తే
ఎప్పటి నుంచో అంటే రామారావు గారి నుంచి చేశారు. ఎలా ఉండేది అంటే ఎన్టీ రామారావు గారితో చేయడం అనేది ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆయన సినిమాలు థియేటర్లో కూడా మేము చూడలేదు, కానీ ఆయనతో మీరు కలిసి చేశారు. అది ఒక వరము, ఇంకా అంతకు మించి ఇంకా దానికి మాటలు ఉండవు. ఎందుకంటే తెలుగు సినిమాకి 2 కళ్ళు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు. అలాంటి కళ్ళతో ఆ కళ్ళని దగ్గర నుంచి చూశారు, మీరు దగ్గర నుంచి చూశాను, చేశారు. ఎలా ఉండేది వాళ్ళతో వర్క్, ఎలా ఉండేది సార్? నాకు ప్రత్యక్ష దైవం రామారావు గారు. ఓకే. అంటే ఒక దేవుడు నిజంగా ఒక రూపంలో తిరుగుతుంటే ఎలా ఉంటాడంటే ఆయన అంతే. ఇప్పుడు చెప్తుంటే కూడా నాకు ఒకలాగా అయిపోతున్నాను నేను. ఆయన ఇన్స్పిరేషన్తో నేను పౌరాణికాల్లో నేను చెయ్యని వేషం లేదు, అన్ని వేషాలు చేశాను. శివుడిగా దగ్గర ఒక 300 పైన సార్లు నేను వేషం వేసుకున్నాను. సార్ రామారావు గారు మంచి భోజనం ప్రియుడు అని విన్నా నేను. ఓకే, ఎప్పుడైనా చూసారా ఆయన భోజనం చేయడం? లేదండి, అట్లా ఏం లేదు. ఆయన అంతా చెన్నైలో ఉన్నప్పుడు అట్లా ఆయన మీద అట్లా చెప్పుకునేవాళ్ళు, కానీ భోజన ప్రియుడు అంటే ఆయన ఇష్టం. అది ఆయన ఎంతగా ఎవరైనా ఎంత భోజన ప్రియులైనా ఎంత తినగలరో అందుకు తింటారు, కానీ అంత మించి తింటారు కదా. టోటల్ ఇండస్ట్రీలో మాత్రం భోజనానికి ఎక్కువ ఇష్టంగా, అంటే అన్నపూర్ణమ్మ ఆ తల్లి మీద గౌరవం చాలా మనస్ఫూర్తిగా ఉన్నవాళ్ళు ఇద్దరు. ఒక ఆయనేమో మన రామారావు గారు, సెకండ్ చంద్రమోహన్ గారు. చంద్రమోహన్ గారు ఫుడ్ గురించి కూడా చాలా మంది చెప్పుకుంటారు. నేను ఎందుకంటే ప్రత్యక్షంగా నేను చాలాసార్లు చూశాను. నా చిన్నప్పటి నుంచే వాళ్ళ ఫ్యామిలీతో బాగా అనుబంధం ఉంది కాబట్టి, చంద్రమోహన్ గారి ఫ్యామిలీతో. అది నిజమే, ఆ మాట వాస్తవం. ఆ తినగలగటం అదృష్టం, అరిగించుకోవాలి కదండి, అరగాలి కదా. ఓకే సార్, రామారావు గారు డైలాగు మనం ఎప్పుడన్నా చూస్తుంటాం టీవీలలో గట్రా చూస్తున్నప్పుడు, అదేదో పద్యం మాదిరి అలా చెప్తానే ఉంటారు, ఒకే ఫ్రేమ్ కనిపిస్తుంది. అలా ఏం సార్ అలా? దానవీర సూరకర్ణ మీరు చూసారా సినిమా? ఏదో సెల్లో తెలియదు, ఒక ప్రపంచం అది ఆ సినిమా. దానవీర సూరకర్ణలో అన్ని రకాల వేషాలు వేసిన ఏకైక వ్యక్తి రామారావు గారు. అన్ని వేషాలు ఆయనే వేశారు. కృష్ణుడి దగ్గర నుంచి దుర్యోధన దగ్గర నుంచి అన్ని ఆయన వేశారు. రామకృష్ణ స్టూడియోస్లో జర్మనీ నుంచి ఒక మైక్ తెప్పించారు. ఆ మైక్ స్టాండ్ ఎంత పొడుగుంటుందంటే ఆల్మోస్ట్ ఒక 50-60 ఫీట్ పొడవు ఉంటుంది స్టాండ్. దాని చివరి మైక్ ఇంత హైట్ ఉంటుంది, ఇంత హైట్ మైకు, ఇంత లావు మైకు. ఇప్పుడు అన్నీ అంత పెన్సిల్ టైప్ ఉన్నాయి. ఇప్పుడు ఎంత లావు మైకు, అది పిన్ డ్రాప్ సైలెన్స్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఏదన్నా వెంట్రుక కింద పడినా కూడా ఆ సౌండ్ పడింది కూడా తీసుకునేది, అంతగా రిసీవింగ్ కెపాసిటీ ఉన్న మైక్ అది. ఆ మైక్లో కూడా డబ్బింగ్ చెప్పాము మేము. రామకృష్ణ స్టూడియోస్లో ఉంది. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, కానీ అప్పుడు మేము ఒక 10 years బ్యాక్ చెప్పినప్పుడు అది ఆ స్టూడియో కానీ అన్ని అక్కడ ఏంటి ఆర్నమెంట్స్ వేసుకొని ఆ మైక్ పట్టుకొని ఇలా తిప్పుతూ ఉండేవాడు స్టాండ్ దగ్గర. ఆయన ఆపరేటరు తిప్పుతూ ఉంటే ఆయన ముందు ఇలా మైక్ ఆయన ఇటు వెళ్తే అటు అలా వెళ్తూ ఉంటే ఆయన నడుస్తూ ఏమంటిరి ఆ డైలాగులు ఉన్నాయి కదా, అవన్నీ చెప్పింది ఆ మైక్తోనే. మైక్తో చెప్పి అంత అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అక్కడి నుంచి ఇట్లా టర్న్ తిరిగారు అనుకోండి, టర్న్ తిరిగిన వెంటనే మైక్ ఇటు వస్తుంది, ఇట్లా వస్తుంది. రాగానే మళ్ళీ ఆయన డైలాగ్ సింగిల్ టేకులు అండి. ఆయన మహానుభావుడు నిజంగా. ఆయన కాళ్ళ మీద పడి ఎన్నిసార్లు దండం పెట్టుకున్నా ఒక ఆర్టిస్ట్కి రుణం తీరదు, అంత గొప్ప వ్యక్తి. ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ అంటారు, దేవుడు అండి, దేవుడు. తెలుగు సినిమా పరిశ్రమకి ఆయన ప్రత్యక్ష దైవం, అంతే, ఇంక రెండో మాట్లేదండి. ఆయన గురించి అసలు మాట్లాడటానికి ఎవరు సరిపోరు. అంటే కొంచెం కోపం ఎక్కువ అంటారు. కోపం ఏమి ఉండేది కాదు, ఎవరన్నా కొట్టారు కానీ అట్లాంటివి ఎప్పుడు చాలా తక్కువ. ఏమంటున్నారు అంటే చాలు వచ్చ పడితే ఒక్కొక్కడికి. ఎక్కడికి వెళ్తున్నారు అంటే చాలు ఎక్కడికి లేదు సార్ అంటారు, గడగడలాడిపోతారు అంతే, అంత భయం. మీరు చూసే వాళ్ళు దగ్గరుండి మాట్లాడే వాళ్ళ సార్? వెళ్ళి మాట్లాడాను నేను. ఎలా మాట్లాడారు? నేను మా ఇంట్రడక్షనే అట్లా కుదరవల్లి మెడికల్ స్టోర్స్ అయినా బోస్ గారిని ఒక ఆయన ఉన్నాడు, ఆయన తీసుకెళ్ళి బాబాయ్ ఆర్టిస్ట్ మన కుర్రాడు ఇట్లా కొసరాజు రాఘవ చౌదరి గారు మనోడు, మా తాతగారు రైటర్ అనమాట, రాఘవ చౌదరి గారు మనోడు అని చెప్పి అంటే వెళ్ళగానే ఏం కొసరాజు వారు మాతో చాలా చేశారు ఆయన. నువ్వు అని ఆయన జీవితంలో మాట్లాడేది ఎవడు ఇన్నుండడు, ఎంత చిన్నవాళ్ళనైతే మీరు రండి, ఏమండి, కూర్చోండి, ఆసీనులు కండి, ఇంతే. ఆయన పౌరాణికం టైప్ కాదు, ఆయన మనస్తత్వమే అది.
గౌరవించే పద్ధతి అంత చిన్నపిల్లలను కూడా అంత గౌరవంగా పిలుస్తారు ఆయన. అంత గొప్ప వ్యక్తి ఆయన. వెళ్ళగానే రండి కూర్చోన్నాను పక్కన ఇలా 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 ఒబిడియంట్గా ఇలా కూర్చోండి. ఎందుకు అలా భయంగా కూర్చుంటారు, ఫ్రీగా కూర్చోండి. చేతులు కట్టుకుంటే బానిసత్వం, అలా కాదు, సరిగ్గా కూర్చోండి. వెనక్కి వెళ్ళి కూర్చున్నా. ఆయన ఒక షార్ట్ చెప్పడానికి వెళ్ళి వచ్చారు, వెనక కూర్చుంటే ఏం వెనక్కి వెళ్ళారు, మీరు అలా వెనక కూర్చుంటే మీ ముఖ కవళికలు మాకు ఎలా తెలుస్తాయి, ముందుకు రండి. చాలా గొప్ప అనుబంధం ఆయనతో నాకు. ఎల్లగానే కాలమే పడిపోయేవాడిని. అంత ఇష్టం ఆయన అంటే. ఒక దేవుడు అంతే నాకు. ఆయన ఇన్స్పిరేషన్గా నేను ఎన్ని పౌరాణికాలు చేశాను. నేను చెయ్యని వేషాలు ఇది సీరియల్ మీడియాలో కానీ అసలు నేను శబరిల దగ్గర నుంచి శ్రీ భాగవతం దగ్గర నుంచి దేవి భాగవతం, దాని తర్వాత ఎన్నో సృష్టి, అలా నాకు ఇంకా చాలా ఉన్నాయి. అది గుర్తు రావు కానీ చెప్తాను, నాకు రాసుకుంటే అన్నీ ఉన్నాయి. ఈ మధ్యన ఒక అబ్బాయి ఉన్నాడండి హైదరాబాద్లో, మన ఒక బట్టల షాపులో పనిచేస్తాడు ఒక కుర్రాడు. మీరు నమ్మండి ఆ కుర్రాడు ఫోన్ చేసి హాయ్ సార్ అని మెసేజ్ పెట్టాడు ఫస్ట్. హలో నాన్న, ఎవరు మీరు ఏంటి అని అడిగితే ఇట్లా షాప్లో పనిచేస్తాను సార్. అలాగా, ఓకే అని చెప్పి అన్నాను. ఆ మర్నాడు నేను చేసిన నాకు తెలియని సినిమాలు, నాకు తెలియని సీరియల్స్, నాకు తెలియని అన్నీ కూడా ఇంత పెద్ద లిస్టు తయారు చేసి పంపించాడండి నాకు. నేను మీ అభిమానిని, ఇంతకన్నా నాకు ఏం కావాలి నా లైఫ్లో చెప్పండి, నాకేం కావాలి ఇంకా నా లైఫ్లో? ఎవరో తెలీదు, అతను ఈ రోజుకి నేను చూడలేదు. మీరంటే నా అంత అభిమానం అండి. ఎప్పుడు యూనివర్సిటీ, ఎప్పుడు దేవీ భాగవతం, ఎప్పుడు శివలీలలు, దగ్గర 20 ఏళ్ళు అయిపోయినాయి. అవన్నీ యూనివర్సిటీ దగ్గర నుంచి ఈ రోజు వరకు చేసిన మగ వరకు, బాహుబలి ఇప్పుడు చేసిన అన్ని రాసి పంపించాడు. ఇంకా అంతకన్నా ఏం కావాలి చెప్పండి నా లైఫ్? ఇంకా అంతకన్నా ఏం కాదు. బయటికి వెళ్తాను సార్, ఒక సెల్ఫీ ఇస్తారా? ఇందులోనే బతుకుతున్నాం అంటే అదే కిక్ సార్, అదే కిక్. మాకు ఏం లేదు, మీకు గుడిపాటు లాగినంత కిక్ వస్తుంది మాకు. ఓకే, ఎక్కడికన్నా మీరు ఫంక్షన్లు గట్రా వెళ్ళినప్పుడు ఎలా ఉంటారు సార్? అడుగుతాను, ఎవరో వాళ్ళు గుర్తుపడి అంకుల్ నేను కూడా ఇందాక అనుకున్నానబ్బా ఏదో సీరియల్ అని అందరూ వచ్చి ఫోటోలు దిగుతారు. ఓకే, అంత బాగుంది. బాహుబలి రిలీజ్కి ఇంకా ఎక్కువ మంది, ఎందుకంటే అప్పుడు కొంచెం పర్సనాలిటీలో కొంచెం లావు ఉన్నారు కదా. పర్సనాలిటీ ఉన్నా కూడా బాహుబలి సీరియల్ మూవీ వచ్చి నాకు గెటప్ కదా, నేను ఇట్లా ఉంటాను, గెటప్ కదా, గబాలు గుర్తుపట్టేవాళ్ళు కాదు. బాహుబలిలో చేశారంట అని ఎవరో చెప్తే, బాహుబలిలో చేశారు ఆయన ఎవరో గుర్తుపట్టి చెప్తే, అరే ఎక్కడ చేశారంటే మళ్ళీ పద్దాక ఫోటో చూపించాలి, ఇదిగమ్మా ఇది క్యారెక్టర్, ఇది చేశారంటే మీరా, అయ్యా చాలా పెద్ద వేషం కదా సార్, ఎండు వరకు ఉన్నారు కదా అని చెప్పి ఆ పక్కకి వచ్చి ఫోటోలు తీసుకొని వెళ్ళేవాడు. నాకు నా లైఫ్లో చాలా చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన సినిమా ఏదన్నా బాహుబలి లైఫ్లో నాకు అంత మంచి అవకాశం ఇచ్చింది విజేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి గారు, కీరవాణి గారు, వాళ్ళ మిస్సెస్ వల్లియమ్మ, కీరవాణి గారు మిస్సెస్ రమా రాజమౌళి గారు, వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ అండి. ఎంత బాగా చూసేవాళ్ళు మమ్మల్ని. ఓకే సార్, నేను చాలాసార్లు విన్నా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చాలా అందంగా, చాలా ఐకమత్యంగా, చాలా వాళ్ళు డౌన్ చేసుకుంటారంట. చాలా వాళ్ళు జోక్స్ వేసుకుంటా, వాళ్ళు మనం అనుకున్నాం చూసారా, బూతులు గీతులు మాట్లాడటానికి, కానీ అసలు ఏం ఉండవు మన లొకేషన్, ఉండవు అసలు ఏం. వాళ్ళ పని ఏదో వాళ్ళు అంతే, వర్క్కి వచ్చామా వర్క్ చేసుకున్నాం, వర్క్ డెడికేషన్, అందుకే వాళ్ళు దే ఆర్ సక్సెస్ఫుల్. వాళ్ళకి ఏ ఫెయిల్యూర్స్ ఉన్నాయి చెప్పండి, ఆయనకన్నా బాగా చేశారు, నేను చేయగలనని గుండెల మీద చేసుకొని వచ్చేవాడిని నిలబడమన్న చూద్దాం. గ్రాఫిక్స్ మీద కానీ, టోటల్గా యానిమేషన్స్ మీద కానీ, వాటి మీద అన్నిటి మీద ఆయనకున్నంత అవగాహన ఎవరికి లేదు తెలుగు ఇండస్ట్రీలో. ఎవరు చేయలేపారు, చూపించలేపారు. ఓకే. అండ్ నానిగారు అన్నారు, ఎక్కడో ఒక చోట ఒక వేరే ఊర్లో ఉన్నప్పుడు భోజనం చేస్తున్నప్పుడు నాన్నగారు వెళ్తే కూర్చో తిందరా అంటే నాన్నగారిని అంటే వాళ్ళ మౌలి గారు అంటే కీరవాణి గారు వైఫ్ గారు, ఆవిడ పేరు వల్లి గారు అన్నారంట, రాజమౌళి గారు సినిమాకి వెళ్దామా బాహుబలి ఇంకోసారి అంటే తీసేవాళ్ళే బోడి సినిమా కూర్చోవాడిని. అట్లే ఉంటారు సార్ వాళ్ళు, సరదాగా ఉంటారు వాళ్ళు మాట్లాడుకుంటారు, అవన్నీ మాట్లాడి సరదాగా. అంటే మరి వాళ్ళు ఉండే ఇంటిమెసీ అలాంటిది, అది సరదాగా మాట్లాడుకుంటారు, చాలా సరదాగా ఉంటారు, నవ్వుకుంటానే ఉంటారు, ఎప్పుడు హ్యాపీగా ఉంటారు, దే ఆర్ హ్యాపీ పీపుల్. ఓకే, అంటే 100 రోజుల పైగా బాహుబలి షూటింగ్ లో మీరు ఉన్నారు. 168 days చేశారు నా క్యారెక్టర్. ఓకే, 3 సంవత్సరాల్లో.
ఓకే సూపర్ సార్. అండ్ ఎలా ఉండే సార్ షార్ట్స్ అంతా అంటే బిగ్ చాలా మంది సెట్ అంతా చాలా మంది ఉండేవాళ్ళు కదా. మొత్తం గ్రీన్ మ్యాట్స్ ఎక్కువ ఉండి చాలా దగ్గర దగ్గర ఒక 20-25 ఫీట్ గ్రీన్ మ్యాట్ చాలా ఒక 10 ఎకరాలు 5 ఎకరాల పైన వాటి మధ్యలో వేసేవాళ్ళు, వాటిలో వర్క్ చేసేవాళ్ళు అందరూ చాలా చాలా కష్టపడి పనిచేసేవాళ్ళు. ఓకే. అండ్ ఇంకొకటి రాజమౌళి గారు అంటే అంతమందిని క్యారీ చేయాలంటే కొంచెం కోప్పడే వాళ్ళ ఎక్కడన్నా ఎక్కడ కాపాడేవాళ్ళు కాదండి పాపం. ఆయన చాలా మంచి ఆయన. ఒక జూనియర్ ఆర్టిస్ట్ డైలాగ్ చెప్పాల్సి వస్తే దగ్గరికి వచ్చి ఎదురుగుండా నుంచొని ఈ డైలాగ్ ఇలా చెయ్యాలనే ఎక్స్ప్రెషన్తో సహా చెప్పి ఓపికగా చెప్పి వెళ్ళేవారు ఆయన. ఒక జూనియర్ ఆర్టిస్ట్ కూడా చెప్పేవారు సార్, చెప్పేవారు ఆయన. ఆయన అంత గొప్ప డైరెక్టర్ ఆయన. అండ్ ఇంకొక విషయం సార్, వల్లి గారు ఎలా ఉండేవాళ్ళు? అమ్మే అంతే అంటారా? అమ్మే కోపడరా? తిట్టినా సంతోషపడేవాళ్ళం మేము. ఆవిడ తిట్టరు, ఎప్పుడు ఎవరిని తిట్టగానే చూడలేదు. ఎరా ఏంటి అంటే చాలు గడగడగడగడలాడేవాళ్ళు. ఓకే, అంత భయం. ఓకే. అంటే బాహుబలి సెట్లో ఒక చిన్న పాప పుట్టిన వీడియో చూసాం సార్ మేము. ఇప్పుడు ఇంతకు ముందుకు చూసాం మేము. కాదు పాప కాదు, బాబు సిలికాన్తో తయారు చేసే పాప బొమ్మ ఉంటుంది చూసారా, బొమ్మ అది తీసుకొచ్చారు. ఓకే. రాజమౌళి గారు ఇట్లా పొత్తిళ్ళలో పెట్టుకొని తీసుకొని వచ్చి ఐచకరెక్ట్ రండి అన్నాడు. బాగుందా పాప అంటే అది చాలా క్యూట్గా ఉందండి. అది బొమ్మ, అది నాకు తెలీదు. లాస్ట్లో పైకి లేపి చూపించేది కదా ఆ బొమ్మే. ఒక షాట్లో ఒక షాట్లో రియల్ ఉన్నట్టున్నారు. ఓకే. అండ్ ప్రభాస్ గారు డార్లింగ్, అసలు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూసినా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఆయన గురించి చెప్తే ఎవరికైనా సరే అంత మనసు నిండిపోతుంది. అంత మంచి మనిషి. ఎలా ఉండేవాళ్ళు సార్ మీతో? సరదాగా ఉండేవారు, చాలా మంచి సరదాగా ఉండేవారు. మా చిన్న పెద్ద మంచి చెడ్డ ఆడితో మాట్లాడచ్చు, వీడితో మాట్లాడకూడదు అని ఎప్పుడు లేదండి. ఆ నిగర్వి అంతే, నిగర్వి. రెండో మాట ఆయన గురించి చెప్పడానికి ఏముంటుంది, ఆయన గురించి ఏముంటుంది చెప్పండి. అంటే సీన్ డిస్కషన్ ఎప్పుడైనా మీతో చేశారా? ఇలా చేద్దాం సార్. స్టార్టింగ్ మాకు ఇది అందరం సెలెక్ట్ అయ్యాం. ఓకే. సెలెక్ట్ అయిన తర్వాత మాకు ఇది ఇంత పెద్ద హాల్లో అందరూ ఫస్ట్ టైం నేను అంతమంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూర్చోవటం. రాజమౌళి గారు, ఇరవాణి గారు, తర్వాత ప్రభాస్ గారు, రాణా గారు, తర్వాత కట్టప్ప గారు, తర్వాత మన నాజర్ గారు, స్వీటీ అమ్మాయి, అందరం ఇట్లా ఈ లైన్ ఇటు కూర్చున్నాం, ఆ లైన్ ఇటు కూర్చున్నాం. తమిళ్ తెలుగు 2 వర్షన్స్ డైలాగ్ ప్రాక్టీస్ జరుగుతుంది. జరుగుతుంటే ఆ ప్రాక్టీస్ జరుగుతూ ఉన్న టైంలో నాకు డబ్బింగ్ ఆర్టిస్ట్ని, తమిళ్ వచ్చు, తెలుగు వచ్చు, తమిళ్ ఫ్లూయెంట్. నేను చాలా సినిమాలు రాశాను కూడా. తమిళ్ రాశారా? తమిళ్ టు తెలుగు చాలా మూవీస్ రాశాను. అయితే టక 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 చెప్పుకుంటూ వెళ్తున్నాం, అందరం చెప్పుకుంటూ వెళ్తున్నాం. అప్పుడే ఫస్ట్ టైం మేము అందరం కలిసి ఆ డైలాగ్ ప్రాక్టీస్ చేసింది. కానీ అదంతా ఓకే. సరే, అంటే బాహుబలి బాహుబలి సినిమా పాన్ ఇండియా సినిమా కదా. లాంగ్వేజ్లో అంటే షూటింగ్ చేసేటప్పుడు డైలాగు 5 లాంగ్వేజ్లో చెప్పాలా, లేదంటే ఒక లాంగ్వేజ్ చెప్తే డబ్బింగ్ చేసుకుంటారా? డబ్బింగ్ చేస్తాం. అంటే ఒక లాంగ్వేజ్ తెలుగులో చెప్తే నాజర్ గారు వాళ్ళంతా తమిళ్ చెప్పుకున్నాం. తమిళ్ చెప్పేవాళ్ళు. ఇబ్బంది ఏం కాదా సార్? ఏముండదండి. అంతే అంటారా? ఆయనకి అన్నీ తెలుసు. అంతే అంటారా? అంతే. మరి ఆయన అంటే తెలుగు ఉన్న వాళ్ళు తెలుగు చెప్పొచ్చు, తమిళ ఉన్న వాళ్ళు తమిళ్ చెప్పొచ్చు, కన్నడ ఉన్న వాళ్ళు కన్నడ చెప్పొచ్చు. డబ్బింగ్లో నా తమిళ వర్షన్ మొత్తం నేను డబ్బింగ్ చెప్పుకున్నాను. తెలుగు వర్షన్ మొత్తం నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. ఓకే. అలా కుదురుతుందంటారా? ఎందుకు కుదరదండి? ఓకే, ఎందుకు కుదరదు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దగ్గరగా 5,000 మూవీస్కి డబ్బింగ్ చెప్పారు మీరు. మోర్ దెన్ 4,800 దాటిపోయి. ఓకే. అప్పటి నుంచి ఇప్పుడు వరకు డబ్బింగ్ చెప్తానే ఉన్నారు. అంటే మూవీస్, వెబ్ సిరీస్ కానీ లేకపోతే మీద అన్ని కలిపారు. ఓకే. ఎలా ఉంటుంది సార్ అసలు డబ్బింగ్? అసలు ఇంట్రెస్టింగ్ ఉంటుందా డబ్బింగ్ మీకు చెప్పేటప్పుడు? ఇంట్రెస్టింగ్. డబ్బింగ్ లేకపోతే సినిమా పరిశ్రమ లేదండి. అది నిజమే. అది నిజం. ఎందుకంటే డబ్బింగ్ అనేది చాలా కష్టమైన ప్రక్రియ. ఓకే. యాక్టింగ్ ఈజీ. మీ బాడీ లాంగ్వేజ్కి మీకు కరెక్ట్గా మీలాగా నేను మారి మీ వాయిస్ లాగా మీ బాడీ లాంగ్వేజ్ సింక్ చేస్తూ ఆ డైలాగ్ చెప్పి మిమ్మల్ని మెప్పించాలి. ఓకే. ఏదైనా బిగ్ హీరోకి చెప్పారా సార్? శాటిలైట్ మూవీస్ చెప్పానండి. శాటిలైట్ మూవీస్ చెప్పాను, కానీ ఎక్కువ క్యారెక్టర్సే చెప్పాను. క్యారెక్టర్స్ నేను చెప్పింది ఎక్కువ ఫైట్స్ చెప్పాను. ఓకే. ఫైట్స్ అంటే మీరు హీరో కొడుతుంటే ఊహా అని ఎగిరి పడుతూ ఉంటారు సార్. ఆ సౌండ్లన్నీ ఎక్కువ. దగ్గర 12 నుంచి 1400 సినిమాల దాకా అయ్యి చెప్పాను. ఓకే. అండ్ ఎలా ఉండేది సార్ అసలు డబ్బింగ్ చెప్పారు? అది ఒక ప్రపంచం. డబ్బింగ్ మెయిన్ మాట్లాడాల్సింది ఎవరి గురించి అంటే, మాకు డబ్బింగ్ యూనియన్ స్టార్ట్ అయిన తర్వాత
దాంట్లో చెన్నైలో ఉండేది ఫస్ట్. తర్వాత రమణారెడ్డి గారు అని చెప్పి ఒక ఆయన, తర్వాత గోగినేని ప్రసాద్ గారని, కాంచన్ బాబు గారని, వీళ్ళు ఇక్కడికి వచ్చారు. షిఫ్ట్ అయ్యి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఏపీ మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ అని స్థాపించి చాలామంది కొత్త మెంబర్స్ని జాయిన్ చేసుకొని తర్వాత ఆర్టిస్టులందరినీ తయారు చేస్తూ వచ్చారు. నేను ఫైట్స్ అన్ని సినిమాలు చెప్పడానికి ఏకైక రీజన్ ఎవరంటే గోగినేని ప్రసాద్ గారు, మా అన్నయ్య. ఆయన అంటే ఇప్పటికీ మాకు అందరికీ భయమే. అలానే ఆయన అందరితో సీరియస్గా ఉంటాడని కాదు, బాగా రెస్పెక్ట్ ఉంటుంది. ఈ రోజుకి ఆయన కూర్చోరా అంటే కూడా కూర్చోడానికి కూడా సంశయిస్తాను నేను, అంత రెస్పెక్ట్ ఉంది. ఆయన మేము ఫైట్లు చెప్తుంటే సరిగ్గా చెప్పలేకపోతే కన్సోల్ రూమ్లోంచి లోపలికి వచ్చి, అరే మెడ మీద నొక్కినప్పుడు ఎలా చెప్పాలి తెలుసురా అని చెప్పి ఇలా వేసుకొని నా మెడకాయ అట్లా కట్ నొక్కితే అంటాం కదా, ఇదిరా కావాలి నాకు. పొట్లో ఒక గుద్దితే అంటాం కదా, ఇదిరా నాకు కావాలి అని చెప్పి నేర్పించినవి మాకు నిజంగా డబ్బింగ్లో ఆయన ఒక దైవం అంతే. ఓకే, సరిగ్గా రాకపోతే కొట్టి మరీ చూపిస్తారు. కొట్టి ఇప్పుడు వచ్చిన జనరేషన్లో ఎవరికి ఆయన ఇలా చెప్పించిన సందర్భాలు మేము ఎక్కడ చూడలేం. మా వరకే మా అదృష్టం అది అంతే. ఇవాళ రోజున అన్ని 100 సినిమాలు చెప్తున్నాం అంటే కేవలం కారణం ఆయనే. డబ్బింగ్ ఫైట్స్లో అన్ని సినిమాలు మేము చెప్తున్నాం అంటే కేవలం కారణం ఆయనే, గోగినేని ప్రసాద్ గారు. ఓకే. అండ్ సార్ ఇంకోటి ఏంటంటే ఈ డబ్బింగ్ ఆర్టిస్టులకి ఇలా ఏదన్నా అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వచ్చు అంటే ఉంటాయి? ఏమి లేవండి, ప్రస్తుతానికి అయితే ఏమి లేవు. అంటే అంత పెద్ద అంటే డబ్బింగ్ లేనిదే సినిమా లేదంటున్నారు మీరే, కానీ ఎందుకు లేదు అసలు? ఎందుకు లేదంటే మరి భగవంతుడికి తెలియాలి. ఎందుకంటే వచ్చే బెనిఫిట్ ఫండ్స్ కానీ అని ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. ఓకే, డబ్బులు ఉన్నప్పుడు మరి పెట్టాలి. మరి ఎందుకు తీసుకోరో నాకు తెలియదు. నేను చాలాసార్లు కూడా దాని గురించి పోరాటం జరిగింది. ఇన్సూరెన్స్లు తీసుకోండి, అట్లీస్ట్ ఇన్సూరెన్స్ తీసుకోండి. 300 మంది ఉన్నప్పుడే అడిగాను. ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువ మంది అయిపోయారు. నేను అనేది ఏంటంటే కట్టుకోగలిగిన వాడు కట్టుకుంటాడు. ఇన్సూరెన్స్ అనేది ఒక భరోసా. చేయండి అని అడుగుతుంటే మరి అది ఎందుకు చేస్తారేమో తెలియదు. ఇప్పుడు దగ్గర ఒక అయిపోయింది 28 ఏళ్ళ నుంచి ఎక్కడ జరిగింది? ఓకే, జరగంది ఎవరు చేస్తారు? ఇంకా అదంతే, దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవడం కూడా బాగోదు. ఓకే. అండ్ సేమ్ టైం ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే మీరే చెప్పారు అది చాలా కష్టమైన పని ఇది అని. ఎప్పుడైనా ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యారు, అప్ప ఈ క్యారెక్టర్ చెప్పలేకపోతున్నా, వీడు అసలు సరిగ్గానే చేయలేదు యాక్టింగ్? చాలా సార్లు ఈ రోజుకి స్టిల్ చెప్పే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో టైంలో ఫీలింగ్ వస్తుంది తప్పకుండా. కొన్ని థియేటర్లకు వెళ్ళామంటే మా నరకం చూపిస్తారు వాళ్ళు. అవునా సార్? నరకం చూపిస్తారు. ఆ ఫస్ట్ లైన్ బాగుందండి, ఆ సెకండ్ లైన్ కొంచెం డౌన్ అయింది, థర్డ్ లైన్ బాగుంది, ఫస్ట్ 3 కలిపి ఒకసారి చెప్పండి. చెప్పాం, అబ్బా సెకండ్ థర్డ్ బాగా వచ్చింది సార్, ఫస్ట్ లైన్ బాగాలేదు సార్, మళ్ళీ చెప్పండి. అలా 30-40 టేకులు అవుతాయి ఒక్కోసారి. ఓకే, మనకి అసలు మన డబ్బింగ్ ఆర్టిస్ట్ పనికిరామేమో అనిపిస్తుంది, అనిపించేలా చేశారు. ఇన్ఛార్జ్ వీళ్ళు కూడా ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు కొంతమంది. ఓకే, మాకు నరకం చూపిస్తారు వాళ్ళు. ఒకళ్ళిద్దరికైతే నేను చెప్పాను, అన్నా నన్ను పిలవకండి దయచేసి ప్లీజ్, వద్దులేండి అండి. ఎందుకనంటే మన మీద మన కాన్ఫిడెన్స్ పోయేలాగా చేయగలిగే వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఎందుకు చేస్తారంటే అది క్లియర్గా చెప్తున్నాను. వాళ్ళు దాన్ని కాంట్రాక్ట్ తీసుకొని ఉంటారు, వాళ్ళకి డ్యూరేషన్ ఎక్కువ అవర్స్ కావాలి. అవర్స్ కావాలంటే ఏం చేయాలి? అలా చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి. దానికోసం మన ఆర్టిస్టులు పిచ్చోళ్ళని చేయకూడదుగా. ఇలాంటివి మేము చాలా ఫేస్ చేసాం. ఓకే, 2-3 థియేటర్లు ఉన్నాయి చేసాం. ఓకే, అంటే పేమెంట్ ఎంత ఉండొచ్చు రెమ్యునరేషన్? అంటే వాటిని అంటే పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చాలా వరకు బాగా పెరిగినాయి, అందరికి మంచి రెమ్యునరేషన్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఫర్ డే మీకెంత ఉండొచ్చు? అట్లా అంటే చెప్పలేము, ఇప్పుడు చెప్పింది మన రేపు ఉండదుగా. ఓకే, రివీల్ చేయకూడదు, తగ్గొచ్చు పెరగొచ్చు అట్లా. మినిమం మంచి రెమ్యునరేషన్స్ అండి, అందరికి మంచి రెమ్యునరేషన్స్. ఓకే, ఒకరోజు వెళ్ళామంటే వాళ్ళకి వెనక్కి తిరిగి చూసుకోవసలు ఈ దేనికో దానికి ఇంట్లో ఖర్చులు కానీ అటు ఉంటాయని ఒక భరోసా ఉంటుంది, మాకు భరోసా ఉంటుంది. ఓకే, సూపర్. అండ్ సేమ్ టైం సార్ ఫస్ట్ జనరేషన్ అయిపోయింది చెప్పారు, 2వ జనరేషన్ వచ్చేసి మరి చిరంజీవి గారు ఎలా ఉండేవారు ఏంటి అసలు? చిరంజీవి గారితో బావగారు బాగున్నారు ఒకటే చేస్తానండి, వేరేం చేయలేదు. ఓకే, ఆ తర్వాత నాగబాబు గారు అన్నయ్యతో చాలా అనుబంధం నాకు. పవన్ కళ్యాణ్ గారితో అసలు ఎప్పుడు లేదు, కలవలేదు, ఆయన ఎక్కువ అట్లా ఉంటారు అంతే. ఓకే, నాగబాబు గారు చిరంజీవి గారు ఇద్దరిలో సీక్వెన్స్ ఏంటి దగ్గరగా? వాళ్ళు అంత డీప్గా మనం ఇప్పుడు వెళ్ళంగా. ఓకే, వెళ్ళం కదా. అన్నయ్యతో అంటే నాకు మా నాగబాబు గారితో అంటే బాగా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. ఓకే,
అవన్నీ కూడా అసలు వేడెక్కే విషయాలు కానీ కాంట్రవర్సీ విషయాలు కానీ ఏమి ఉండవు మా మధ్యలో. చాలా కూల్గా హ్యాపీగా మంచి సినిమాల గురించి అటు గురించి. ఓకే సార్, ఇంకొక విషయానికి వస్తే సార్, థర్డ్ జనరేషన్ మన ప్రభాస్ గారిని చూశారు, చిరంజీవి గారిని చూశారు, రామారావు గారిని చూశారు. ఇంత ఈ 3 జనరేషన్లో బెస్ట్ జనరేషన్ ఏంటండి? ఒక్కటే చెప్పండి. 3 బెస్ట్. ఇప్పుడు అది ఆ క్వశ్చన్ నాకు ఇబ్బంది కాదు. జనరేషన్స్ మీన్స్ పెద్దవాళ్ళతో పనిచేయడం అదృష్టం. చిరంజీవి గారితో కానీ రామారావు గారితో కానీ వాళ్ళతో చేయడం అదృష్టం. ఈ మన ప్రభాస్ గారు లాంటి వాళ్ళతో చేయడం భాగ్యం. ఇంకంతే, అందుకని నేను చెప్పను. ఓకే. అండ్ అప్కమింగ్ ప్రాజెక్టులు ఏమున్నాయి, ఇంకా ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేను సీరియల్సే చేస్తున్నానండి ఎక్కువ. మగువ అని చెప్పేసి మా టీవీలో వస్తుంది. తర్వాత శుభస్థి శీఘ్రం అని చెప్పి జీ తెలుగులో వస్తుంది. మొన్నటి వరకు దేవత కన్యాదానం అది చేశాను. నెంబర్ ఆఫ్ డబ్బింగ్ చెప్తాను. ఒకటేంటంటే ఎప్పటికీ రిటైర్మెంట్ లేని ఫీల్డ్ ఇది ఒక్కటే. అవును సార్, నిజం చెప్పినారు. ఎప్పుడైనా ఎప్పటికీ రిటైర్మెంట్. సో మనం టిల్ ఎండ్ ఇంకా నాకు నేనుగా ఇంకా తప్పని పరిస్థితి ఏమైనా రిటైర్మెంట్ నాకు నేను తీసుకోవాల్సింది తప్పితే ఎవరు అడగటానికి లేదు, అవకాశం కూడా నేను ఇవ్వను. ఓకే. అండ్ ఇంకొక విషయం సార్, మన ఇప్పుడు ఉన్న జనరేషన్ హీరోల గురించి, అంటే 2వ జనరేషన్ 3వ జనరేషన్ హీరోల గురించి ఒక ర్యాపిడ్ ఫైర్ అడుగుతా. వాళ్ళని చూస్తే మీకు ఏం గుర్తుకొస్తుందో చెప్పండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు. ఆయన ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ఓకే, ఎవర్ గ్రీన్ ఆయన. ఓకే. అండ్ బాలయ్య బాబు గారు, నా రాజా. ఓకే. వెంకటేష్ గారు. వెంకటేష్ బాబు ఇంకంతే, ఆయన కొన్ని వాటికి ఆయన ఇంకెవరు లేరు. ఓకే. నాగార్జున గారు లవర్ బాయ్. ఓకే. చిరంజీవి గారు ఇంకంతే, ఒక సెన్సేషన్. ఓకే. పాత తరాన్ని ఒక్కసారి అలా మార్చి మళ్ళీ ఒక ఒరవడి సృష్టించిన ఏకైక వ్యక్తి. ఓకే. అండ్ పవన్ కళ్యాణ్ గారు పవర్. ఓకే. ఓకే. అండ్ మా సమ్మమ్మ కూడా ఎన్టీఆర్ గారు, మన జూనియర్ ఎన్టీఆర్ గారు అది ఎనర్జీ. ఓకే. ఎనర్జీ అనమాట ఆయన లాంటి. తర్వాత మాస్ మహారాజా, ఆయన ఫుల్ ఎనర్జీ. ఎప్పుడు ఆ బ్యాటరీ డౌన్ అవుతుంది, అట్లే ఉంటారు ఆయన, ఎప్పుడు అలాగే ఉంటుంది. ఓకే. అండ్ మహేష్ బాబు గారు లవర్ బాయ్. ఓకే. అండ్ అల్లు అర్జున్ గారు ఆయనకి ఎంతమంది అభిమానులు ఉన్నారు. కేరళ, ఎక్కడ ఇతర దేశాల్లో ఎన్ని చోట్ల అంత అభిమానం సంపాదించుకున్నారంటే ఆయన గురించి మనం ఇంకేం మాట్లాడతాం. ఓకే. అండ్ అంత చిన్న వయసులోనే డాక్టరేట్ వచ్చింది మన రామ్ చరణ్ గారు. అవునండి. ఆయన మీకు మగధీర సినిమా చూస్తే ఆయన టాలెంట్ ఏంటో అర్థమవుతుంది. అవును సార్. ఒక స్ప్రింగ్ ఆయన, ఒక స్ప్రింగ్. రామ్ చరణ్ గారు ఒక స్ప్రింగ్, జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక స్ప్రింగ్, రామ్ గారు ఒక స్ప్రింగ్. అలా మన దాంట్లో ఒక 5-6 స్ప్రింగ్లు ఉన్నాయి. జమ్ 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 అని తిరుగుతారు వాళ్ళు. బొంగరం అంటారు సార్, జప్ అని కొడితే గ్యాలప్ తిరుగుతుంది సార్, అలాంటి. ఓకే. అండ్ మీ బాహుబలి హీరో మనం ప్రభాస్ గారు సో స్వీట్. ఇంకా అందుకన్నా ఆయన గురించి మాట్లాడడానికి ఏం. ఓకే. అండ్ కల్కి చూసారా సార్? ఇంకా లేదు, అంటే టీజర్లో అలా చూస్తున్నారు. ఏం లేదు, ఏం చూడండి, ఇంతవరకు ఏం లేదు. ఓకే. నాకు ఈ సీరియల్స్తోనే సరిపోయింది. అండ్ అంటే తెలుగు స్థాయిని పెంచే సినిమా బాహుబలి. కానీ ఈసారి ఈ సినిమా అంటే ఇంతవరకు తెలుగు స్క్రీన్ పైన చూడని సినిమా, తెలుగు వాళ్ళు చేయని సినిమా, గ్లోబల్లో రిలీజ్ అయ్యే సినిమా కల్కి 2898 AD ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం చూడకోకుండా ఏమీ లేకుండా దాని గురించి మాట్లాడటం అది ఓకే కరెక్ట్ కాదు. అందుకని చెప్పేసి నేను దాని గురించి ఏమి అవగాహన లేకుండా ఎలా మాట్లాడతాం? అంతే, కరెక్ట్ సార్. అవగాహన లేకుండా ఏమి మాట్లాడకూడదు కదా. ఓకే. మాట్లాడకూడదు. తర్వాత ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాతే మాట్లాడాలి. ఈలోపు మాట్లాడితే పడతాయి, మాకు గట్టిగా పడతాయి. అవును సార్. అంటే ఎన్టీఆర్ గారితో, జూనియర్ ఎన్టీఆర్ గారితో ఎప్పుడు చేశారా సార్? లేదు, చేయలేదు. రామ్ చరణ్ గారు అలా లేదు, చేయలేదు. ఎందుకని అంటానంటే చేయలేదంటాను కారణం, ఎంతసేపు సీరియల్స్లోనే మాకు టైం ఉండదు. టైం ఉండదు. అక్కడ 40 రోజులు ఇవ్వాల్సి వస్తాం డేట్లు. వాడేది 10 రోజులు ఉండొచ్చు, 15 రోజులు ఉండొచ్చు, 40 రోజులు వాడచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ తర్వాత ఆ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే సినిమా వచ్చేదాకా వెయిటింగ్. అక్కడ ఇది అలా కాదు కదా, రెగ్యులర్ ఉంటుంది కదా, ఒక డ్యూటీ లాగా. ఓకే. అందువల్ల నేను దీన్ని మిస్ అవ్వకుండా దీనిలోనే వెళ్తున్నా. అది ఓకే. అండ్ తెలుగు ఇండస్ట్రీ గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు సార్? ఇప్పుడు చాలా మందికి అన్నం పెడుతున్నటువంటి ఒక అన్నపూర్ణ అండి. చాలా మంది బతుకుతున్నారు, చాలా మంది బతుకుతున్నారు. ఒక కోవిడ్ ముందుకి కోవిడ్ తర్వాతకి చాలా డిఫరెన్స్ వచ్చింది. చాలా మంది టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, అన్ని రకాలుగాను చాలా హ్యాపీగా ఉన్నారు.
పని చేసుకుంటున్నారు, అందరూ కష్టపడి పని చేసుకుంటారు. ఎప్పుడైనా ఒకటేనండి, పని చేసేవాడికి పని ఉంటుంది, సొల్లు కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాడికి సొల్లు కబుర్లతోనే పోతాడు అంతే. ఎదుటివాడి మంచితనం కోరుకునేవాడు ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు. ఎదుటివాడు ఆడెంత అలా మాట్లాడతారు, గాసిప్స్ మాట్లాడతారు, వాళ్ళ లైఫ్ కూడా అలాగే ఉంటుంది. సూపర్. నేను చాలా మంది చూశాను. కరెక్ట్. అండ్ ఓకే, పాజిటివ్గా ఉండాలి ఎప్పుడు కూడా, ఎదుటివాడు మంచి కోరుకోవాలి, ఓదార్చాలి, మంచిగా ఉండమని కోరుకోవాలి. అంతేగాని ఏముందిలే నీవు అంతేరా నువ్వు పోయేవరా అని మాట్లాడితే సినిమా ఇండస్ట్రీలో చాలా సర్వసాధారణమైన మాట అది. అది పోయిందంటగా, ఇది పోయిందంటగా, అడు వేస్ట్ అంటగా, ఈడు వేస్ట్ అంటగా. ఏంటి నువ్వేంటి, ఒకసారి నీ వెనక తిరిగి చూసుకో, నీ టాలెంట్ ఏంటి, నువ్వేంటి అసలు, నువ్వు ఎవరికి పనికి వస్తావు, నీ తల్లిదండ్రులకు పనికిరావు, నువ్వు ఫ్యామిలీకి పనికిరావు, ఎక్కడికి పనికిరావు. ఇక్కడికి వచ్చి ఒక టీ తాగుతా గణపతి కాంప్లెక్స్ దగ్గర పిచ్చి మాటలు మాట్లాడుకుంటా చాలామంది చూశాను నేను. ఓకే. అండ్ సార్, అప్కమింగ్ వచ్చే యాక్టర్లకి 3 జనరేషన్ యాక్టర్గా ఏం సజెషన్ ఇస్తారు సార్ కొత్తగా వచ్చే వాళ్ళకి? హానెస్ట్గా ఉండండి, ఫస్ట్ పాయింట్. ఓకే. టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేయండి. ఓకే. థర్డ్ పాయింట్, పెద్దవాళ్ళంటే గౌరవంగా ఉండండి. మీరు షూటింగ్ వచ్చిన తర్వాత ఆ షూటింగ్లో పెద్దవాళ్ళు ఎవరన్నా వచ్చి మీతో పాటు యాక్ట్ చేస్తుంటే వాళ్ళ చరిత్ర ఏంటో తెలుసుకొని వాళ్ళతో బిహేవ్ చేయండి. చాలామందికి అది తెలియట్లేదు, బిహేవ్ చేయాలి ఒకటి. సెకండ్ ఏంటంటే, ఇది నేను కోపంతో చెప్పడం కాదు, వాళ్ళకి ఏమనిపిస్తుందంటే వీళ్ళు కొత్తగా వచ్చిన పిల్లలకి మనకు తెలియదు కానీ చెప్పి వాళ్ళు దూరం వెళ్ళిపోతున్నారు వీళ్ళతో మాట్లాడటానికి. వీళ్ళ అనుభవాలు చాలా ఉంటాయి, పెద్దవాళ్ళ అనుభవాలు ఎప్పుడు చాలా ఉంటాయి. అమ్మ చెప్తేనే కదా మనం నేర్చుకున్నాం, అలాగే పెద్దవాళ్ళు ఏదైనా కొన్ని చెప్తే నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, నేర్చుకోవాలి ఒకటి. సెకండ్ ఏంటంటే, ఇప్పుడు వచ్చే పిల్లలు చాలా తెలివిగా ఉన్నారు, రాగానే వాళ్ళకి కావాల్సిన అన్ని టపటపటప ఏర్పాటు చేసుకుంటున్నారు, మ్యారేజ్ చేసుకుంటున్నారు, హ్యాపీగా సెటిల్ అయిపోతున్నారు, ఫాస్ట్గా ఉన్నారు వాళ్ళ జనరేషన్. మా రోజుల్లో జనరేషన్ అట్లా కాదు, మాకు రెమ్యునరేషన్స్ తక్కువే. సార్ ఫస్ట్ మీరు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? ఫస్ట్ నేను తీసుకున్న రెమ్యునరేషన్ 1000 రూపీస్. 1000 రూపీస్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఫర్ డే. డబ్బింగ్లో తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ 300. ఓకే. డబ్బింగ్ ఫస్టా లేదంటే యాక్టింగ్ ఫస్టా? ఆర్టిస్ట్గానే తీసుకుంది. సారీ 1000 కాదు, ఫస్ట్ నేను చేసిన బాలుమహేంద్ర గారి మూవీలో హీరోగా చేశాను 25,000. ఎన్ని రోజులకు సార్? సీరియల్స్లో తీసుకుని 1000. అంటే హీరోగా చేశారు కదా, ఎన్ని రోజులు చేశారు? అది ఎంత ఒక 40 days చేశాను. 40 days 25,000. అప్పుడు రోజుల్లో 92-93లో 25,000 సూపర్, చాలా ఎక్కువ. అంటే హీరో అంటే ఇంకా అది ఇంతకన్నా ఏం కావాలి, వన్ ఆఫ్ ది హీరో. ఓకే. మరి హీరోకి ఎందుకు కంటిన్యూ కావాలి సార్ మీరు? 96-97 పెప్సీ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది, గొడవలు స్టార్ట్ అయినాయి. ఓకే. 2 సంవత్సరాల పాటు అసలు సినిమా పరిశ్రమ స్తంభించిపోయింది. ఓకే. ఏమీ లేవు, సినిమాలు లేవు, ఏమీ లేవు. 2 years. అప్పుడు మేము కంపల్సరీ ఆంధ్ర ఇక్కడ రావాల్సి వచ్చింది. వచ్చిందని మళ్ళీ మా ఫస్ట్ నుంచి ఎత్తుకోవటమేగా, అక్కడ వెనకబడ్డాం. అప్పుడు నేను మా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సీరియల్ సైడ్కి వెళ్ళిపోయాను, సీరియల్స్ డబ్బింగ్స్కి వెళ్ళిపోయాను. నేను సీరియల్స్లో ఇంతకాలం దగ్గర 4,800 సినిమాలు 5,000 దగ్గర చెప్తున్నానంటే కేవలం నేను తినే ప్రతి మెతుకు మీద మిఠాయి చిట్టి అని రాసి ఉంటుంది, ఆయనే నాకు కార్డు ఇప్పించాను. అది ఎప్పుడు విశ్వాసంతో ఉంటాను. ఓకే. అండ్ సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, ఆదిత్య గారు, ఆయన ఎక్స్పీరియన్స్ 3 జనరేషన్ల యాక్టర్ ఆయన. ఎందుకంటే ప్రతిసారి ఎందుకంటే ఎలా చెప్తారంటే చాలా తక్కువ మంది ఉంటారు అలా. సార్ థ్యాంక్ యూ సో మచ్, మీతో ఇంటర్వ్యూ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. అండ్ సేమ్ టైం మా ఇంటర్వ్యూ మీకు నచ్చినట్టయితే అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. అండ్ ఎలాంటి ఇంటర్వ్యూలు కావాలి మీకు, ఎలాంటి మూవీ అప్డేట్స్ కావాలి, ఎలాంటి జానర్ కావాలి, ప్లీజ్ మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలపండి. అలాంటి కంటెంట్ అయితే మీకోసం మేము చేస్తామన్నమాట. అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.